आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ పద సేవను శిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. ఓకే, శుభోదయం అండి. నమస్కారం అందరికి. బయోకెమిక్స్ క్లాస్ కన్నా ముందు నమస్కారం సార్. సార్ నమస్తే సార్, శుభోదయం. మొట్టమొదట మన యొక్క భగవద్గీత మార్గదర్శకం అన్ని రకాలుగా అన్ని పాయింట్స్లో కూడా మనకి మార్గదర్శకమైన భగవద్గీత ఒక్క నిమిషం చదువుకుందాం. తర్వాత సాయి వినర్ గారు చెప్తారు. 146 అవర్స్ ఇవాళ. ఇంతవరకు డ్రగ్ ప్రూవింగ్ చెప్పారు. ఇంతవరకు కూడా 146 5 వరకు కూడా 146లో ది థర్డ్ పాయింట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది ట్రూ ఫిజిషియన్ relates the judicial employment of artificial morphic agents. ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్స్ అంటే అండి కృత్రిమంగా వ్యాధుల్ని పుట్టించేవి అని అర్థం. ఆర్టిఫిషియల్ మార్బిక్ అంటే కృత్రిమంగా వ్యాధులు పుట్టించేవి ఔషధాలు కదా, medicines that have been proved on healthy individuals to ascertain their pure action, in order to effect the homeopathic cure of natural diseases. ఆ యొక్క మెడిసిన్స్ని ఆరోగ్యవంతుల మీద ఇచ్చినప్పుడు కొన్ని మెడికల్గా తయారై అది ఎందుకు ఉపయోగపడుతుందంటే న్యాచురల్ డిసీజ్, సహజంగా ఉండే రోగాలను తగ్గించడానికి ఇది అద్భుతమైన వైద్య ప్రక్రియగా దీన్ని వాడుకోవచ్చు అనమాట. అది ఇక్కడ మనకు హనుమాన్ గారు చెప్పింది. ఒక్కసారి మరొకసారి రిపీట్ చేస్తాను. ది థర్డ్ పాయింట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏ ట్రూ ఫిజిషియన్ రిలేట్స్ టు ద జుడిషియస్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అన్నాడు ఇక్కడ. అంటే కరెక్ట్గా ఈ యొక్క హనుమాన్ గారు ఇచ్చిన వైద్యస్తురాలని పాటిస్తూ నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా అంటే కాదు. హనుమాన్ గారు వైద్య సూత్రాలు ఇచ్చారో అవన్నీ కూడా వాటిని పాటిస్తూ. ఎందుకు హనుమాన్ గారు పాటించింది? నేచర్ లా ఆఫ్ క్యూర్. నేచర్ ఎప్పుడు మారలేదు కదా. సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, పడమరనే అస్తమిస్తున్నాడు. అందుకని ఆర్గాన్లో బేసిక్ సూత్రాలు కూడా మారవు, గుర్తుపెట్టుకోండి. సింగిల్ డోసు, సింగిల్ మెడిసిన్, ఎంప్లాయ్మెంట్ ఆన్ ది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, నాట్ టు డిసీజ్. ఈ రోగానికి మందిస్తా, ఈ రోగానికి మందిస్తా అంటే ఇట్ ఈస్ ఆల్స్ ఇంక్లూడ్ సప్రెషన్. అది ఇక్కడ చెప్పింది. జుడిషియస్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్స్ దట్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ ఆన్ హెల్తీ ఇండివిజువల్స్ కదా, టు అసర్టైన్ దర్ ప్యూర్ యాక్షన్. మనం చేసింది ఏంది? ఆరోగ్యవంతుల్లా అది ఇచ్చినప్పుడు. అయితే నాకు అనిపించేది ఏంటంటే, మనకి ఎట్లయితే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశం 3 కోశాలు ఉంటాయో అట్లా ప్రతి ఒక్క పదార్థానికి కూడా అన్ని కోశాలు ఉంటాయేమో. అది నేను ఎక్కడ చదవలేదు కానీ నాకు అనిపించింది, మేము మీతో షేర్ చేస్తున్నాను.
ప్రతి ఒక్క పదార్థానికి కూడా అన్ని కోశాలు ఉంటాయేమో. నాకు ఎందుకు అనిపించింది అంటే అది కూడా ఇప్పుడు నాట్రమోర్ ఉంది. నాట్రమోర్ తింటే ఉప్పుగా ఉంటుంది. ఆహారం తీసుకుంటే ఆహార ద్రవ్యం అది. ఉప్పు ఉంటుంది. అది అన్నమయ కోశం. అది ట్రిచురేషన్ చేస్తే ఏమవుద్ది? సాడ్, మెలాన్కాలిక్ అంటే ఆ ఉప్పులో ఉండే మానసిక లక్షణాన్ని మేల్కొంటున్నాయి కదా. అవునా లేదా? నాట్రమోర్కి లక్షణాలు ఏమున్నాయి? మెంటల్ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి కదా. అంటే దానికి అన్నమయ కోశం ప్రాణమయ కోశం లేకపోతే ఎందుకు ఉంటుంది? కాకపోతే మనం ఒక ప్రక్రియ ద్వారా డ్రగ్ ప్రూవింగ్లో పొటెంటైజేషన్ ఉంటుందండి. ఒక ప్రక్రియ ద్వారా దానిలో ఉండే మనోమయ కోశాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. మనమంతా సృష్టి లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అంటున్నాం. విచ్ ఇస్ నాన్ లివింగ్ థింగ్? బండ రాయి పెరుగుతుంది, కాణిపాకంలో యాగంటిల్లో అన్ని రాళ్ళు పెరుగుతున్నాయి కదా. 300 సంవత్సరాలకు ఒక మైక్రాన్ పెరుగుతుంది అంట. అంటే అది కూడా లివింగ్ థింగే. దానికి కూడా చేతనం ఉన్నది, కానీ నీ కంటికి కనిపించదు. మనం దర్శించలేకపోతున్నాం. దర్శించలేకపోతున్నారు. నో నాన్ లివింగ్ థింగ్స్ అనేది ఎగ్జాక్ట్లీ చేతనం ఉంది. ఎందుకంటే ఉప్పు కానీ లేకపోతే ఏ పదార్థం తీసుకున్నా దాన్ని పొటెంటైజ్ చేసినప్పుడు ఏమవుతుంది? మెంటల్ ప్లేన్ కూడా ఏర్పడుతుంది. అదే చెప్తున్నారు సార్ ఇక్కడ. మేడం లాబర్ట్స్కి చెప్పింది ఏంటంటే దెర్ ఈజ్ నో నాన్ లివింగ్ థింగ్, ఓన్లీ దెర్ ఆర్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్. రకరకాల ఎవల్యూషన్లో రకరకాల స్టేజెస్లో 4 ఉన్నాయి. ఇవి ఖనిజగణము, వృక్షగణము, మానవగణము, జంతుగణము, మానవగణము. ఇట్లా 4 గణాలు ఉన్నాయి. దేవతాగణం తర్వాత, అది డివైన్ లైఫ్. మనకైతే ప్రకృతిలో ఎవల్యూషన్లో ఈ 4 ఉంటాయి. ఇది రకరకాల స్టేజెస్లో ఉంటాయి, కానీ నాన్ లివింగ్ థింగ్ అని కాదని చెప్తున్నారు సార్. అది మాకు బ్లెవెట్ గారు చెప్పింది. కరా ఏ ప్రూవింగ్ తీసుకున్నా, ఏ మెడిసిన్ తీసుకున్నా, ఇప్పుడు అసఫోటిడా ఉంది, ఉప్పు అసఫోటిడా అయింది. ఇంగువకి ఏమైనా మెంటల్ ప్లేన్ ఉందా? నవ్వుతారు ఎవరైనా చూస్తే. కానీ దాన్ని పొటెంటైజ్ చేస్తే ఎన్ని సిమ్టమ్స్ వస్తాయి, మెంటల్ సిమ్టమ్స్ కదా. ఎగ్జాగరేషన్, రకరకాల మెంటల్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే దానికి మెంటల్ ప్లేన్ ఉన్నట్టే కదా లెక్క. బట్ వీఆర్ నాట్ పర్సీవింగ్ ఇట్, బట్ త్రూ దిస్ ప్రాసెస్ వీ కెన్ పర్సీవ్ ఇట్. ఇప్పుడు కరెంటు ప్లగ్లో ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? లేదంటావా? టెస్టర్ పెడితేనే తెలుస్తుంది. అట్లా when you are unable to perceive, then only you can see the mental plane of the substances. అది ఇక్కడ మనకు క్లియర్గా హనుమాన్ గారు దర్శించినారు. మనకు మేడం బ్లావెట్స్ గారు చెప్పింది అది మనకి ఇస్తున్నారు. ఇన్ ఆర్డర్ టు ఎఫెక్ట్ ద హోమియోపతిక్ క్యూర్ ఆఫ్ ది న్యాచురల్ డిసీజెస్. హోమియోపతి క్యూర్ ఆఫ్ ది న్యాచురల్ డిసీజెస్ అనేది చేస్తుంది. మనకు మాస్ గారు ఇచ్చింది కూడా చెప్పుకుందాం ఒకసారి. పై చెప్పిన విధంన ఔషధ విజ్ఞానం ఆర్జించిన తర్వాత సారూప్య విధానం అనుసరించి ఆ ఔషధములను వ్యాధిగ్రస్తులందు ప్రయోగించి నివారించడానికి కావలసిన నైపుణ్యం ఆర్జించుకుంట వైద్యవరుని యొక్క 3వ కర్తవ్యము. వైద్యుని యొక్క 3వ కర్తవ్యం ఏంటి? హౌ టు ఎంప్లాయ్ దీస్ మెడిసిన్స్ టు ద రిస్టోరేషన్ ఆఫ్ ది హెల్త్ అకార్డింగ్ టు ది అవర్ ప్రిన్సిపల్స్. అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని చేకూర్చే ప్రక్రియను ఔషధంలో ఉపయోగించి మనకి ఇచ్చిన గైడ్ లైన్ ప్రకారం దాన్ని చేయడం కరెక్ట్ మెథడ్. అది ఇక్కడ మనకు చెప్పింది అనమాట హనుమాన్ గారు. అలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మనకి సాయి వినయ్ గారు మనకి క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది బయోకెమిక్, అంటే క్లినికల్గా ఎట్లా బయోకెమిక్స్ని వాడతారు వాళ్ళు అనేది మనకి చెప్తారు. దాన్ని విందాం. జూనియర్స్కి, ఎస్పెషల్లీ జూనియర్స్ మాత్రం జాగ్రత్తగా గమనించుకోండి. దీన్ని ఆకలింపు చేసుకుంటే మనకందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అందుకని బయోకెమిక్స్ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ అంటే బయోకెమిక్స్. డాక్టర్ గారు వచ్చారు. స్వాగతం శుభోదయం సార్. అందరికీ మళ్ళీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి.
ఈ రోజు టాపిక్ ని అందరూ కొంచెం టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. అంటే కొంచెం మన విచక్షణ ఉపయోగించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలండి. ఎందుకంటే దీన్ని బ్లైండ్ గా తీసుకోవడానికి లేదు ఇప్పుడు నేను చెప్పేదాన్ని. బయోకెమికల్ సాల్ట్స్ చాలా అద్భుతమైన ఔషధాలు. కాకపోతే వాటిని ఇచ్చే ప్రిన్సిపల్ హోమియోపతి ప్రిన్సిపల్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనం మంచి హోమియోపతి రిజల్ట్స్ చూస్తున్న సమయంలో, బాగా హోమియోపతి రిజల్ట్స్ బాగా తెలుస్తున్న సమయంలో ఈ బయోకెమిక్ సాల్ట్స్ వాడినట్లయితే మనకి ఒక్కొక్కసారి వాటి వల్ల ఉపయోగం ఉండొచ్చు, ఒక్కోసారి మన కేసుకి హాని కూడా జరగచ్చు అనవసరంగా వాడు. అందువల్ల వాటిని కొద్దిగా జాగ్రత్తగా వాడుకోవాలి మనం. నా క్లినిక్ లో నేను పర్సనల్ గా మాత్రం ప్రతిరోజు బయోకెమిక్ సాల్ట్స్ వాడతాను. ఆల్మోస్ట్ ప్రతి కేసులో కూడా అవసరమైనప్పుడల్లా బయోకెమిక్ సాల్ట్స్ వాడాల్సిన సందర్భాలు ఉంటాయి. బయోకెమిక్ సాల్ట్స్ వాడని సందర్భాలు నాకు కొంచెం తక్కువ, కానీ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏ మాత్రం మనకి ఆ కేసులో ఎక్స్టర్నల్ సపోర్ట్ అవసరం లేకపోతే వాటిని తీసేస్తాను. సో వెన్ టు యూస్, ఎప్పుడు వాడాలి బయోకెమిక్ సాల్ట్స్? ఒకటి, వెన్ ద వైటాలిటీ ఈజ్ వెరీ లో. చాలా వైటల్ ఎనర్జీస్ పేషెంట్ రియాక్టివ్ పవర్ చాలా తక్కువ ఉండే కేసుల్లో, వాళ్ళలో ఉండే జీవశక్తి ప్రాణశక్తి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ హీలింగ్ పవర్ తక్కువ ఉన్న కేసుల్లో బయోకెమిక్ సాల్ట్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. నెక్స్ట్, ఒక ఒక క్రానిక్ కేసు ఉంది, ఒక విటిలిగోనో లేకపోతే సోరియాసిస్ లేకపోతే ఆస్తమానో, వాళ్ళు బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. సడన్ గా అక్యూట్ గా ఏదో జలుబు వచ్చింది, దగ్గు వచ్చేసింది, లేదా మోషన్స్ అవుతున్నాయి, కడుపు నొప్పి వచ్చింది. ఆ టైంలో వేరే పొటెంటైజ్డ్ మెడిసిన్ వేస్తే వాళ్ళకి కొంచెం కేసు పాడవుతుందేమో అని అనుమానం ఉన్న సందర్భాల్లో మదర్ టించర్స్ లేదా బయోకెమిక్ సాల్ట్స్ వీటి ద్వారా హ్యాండిల్ చేస్తే మనకి డ్యామేజ్ ఉండదు. నెక్స్ట్, ఇన్క్యూరబుల్ కేసు క్యాన్సర్లు, ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో బాగా అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ రుమటైడ్ ఆర్థరైటిస్, చాలా అడ్వాన్స్ స్టేజ్, జాయింట్లు అన్ని కూడా డిఫామ్ అయిపోయి పేషెంట్ క్రిపుల్ అయిపోయాయి, ఇట్లాంటి సందర్భాల్లో అట్లాంటప్పుడు మనం కొన్నిసార్లు రెమెడీస్ చాలా ఫ్రీక్వెంట్ గా రిపీట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి పాలియేషన్ కోసమైనా కూడా. అలా పాలియేషన్ కోసం ఎక్కువ సార్లు రిపీట్ చేసే సందర్భాల్లో కూడా పొటెంట్ ఎదురు కంటే బయోకెమిక్ సాల్ట్స్ ఎక్కువ హెల్ప్ చేస్తాయి. సో నేను ఇప్పుడు చెప్పే అనుభవాలన్నీ కూడా చాలా వరకు నా ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఎర్లీ డేస్ లో అనుభవాలండి. ఎందుకంటే బయోకెమిక్ సాల్ట్స్ మీద నాకు చిన్న చూపు ఉండేది చదువుకునే రోజుల్లో. ఇవి హోమియోపతిలో వీటితో అవసరమే ఉంది, వీటి వల్ల లేదా వీటిని అంత గొప్పగా వాడలేమేమో అనే ఫీలింగ్ ఉండేది నాకు. బట్ నా ఐ ఓపెనర్ కేసెస్ చెప్తానండి. ఫస్ట్ కేసు నాదే. ఒకరోజు రాత్రి సడన్ గా నాకు ఆ, ఎడం పక్క ఆ, డొక్క దగ్గర పట్టేసిన, డొక్క కాదు వీపులో వెనక భాగం ఎడం వైపు తీవ్రంగా పట్టేసింది. ఆ ఎంత నొప్పి వచ్చిందంటే అది ఆ నొప్పి అంతకుముందు ఎప్పుడు నాకు తెలియదు. బట్ అది క్రమంగా అక్కడి నుంచి పిండేస్తోంది, పిండేస్తూ ఇంకా అటు నుంచి కిందకు వచ్చి కడుపులోకి వచ్చి ఇట్లా పొత్తి కడుపులోంచి ఆ, కిందకు వచ్చేసింది. సో ఒక విషయం అర్థమైంది, అది కిడ్నీ స్టోన్ పెయిన్. అర్ధరాత్రి 2 గంటల కిడ్నీ స్టోన్ పెయిన్ వచ్చేసింది, దాంతో మెలకు వచ్చింది. ఆ, అసలు ఎంత నొప్పి అంటే ఇంకా ఆ టైంలో మైండ్ పని చేయదు అనమాట. కిడ్నీ స్టోన్ పెయిన్ మనకి టెక్స్ట్ బుక్ లో చదివామంటే పేషెంట్ రోల్స్ ఆన్ ద ఫ్లోర్, నొప్పి తట్టుకోలేక నేల మీద పొర్లుతాడు, అంత నొప్పి ఉంటుంది కిడ్నీ స్టోన్ లో. కిడ్నీ స్టోన్ కాదు, అది కిందకి యూరిటర్లోకి జారిన తర్వాత ఇంకా వామిటింగ్ అయిపోతుంది, వామిటింగ్స్ మొదలైపోయాయి. ఏం చేయాలా? నాకు ఆ టైంలో నా మైండ్ పని చేయట్లేదు. నెక్స్ట్ ఇంకొకళ్ళకి ఫోన్ చేసే పరిస్థితి కూడా లేదు నైట్. ఇది ఎప్పుడు దాదాపు ఒక 22 ఏళ్ల క్రితం జరిగింది ఇది. సో అంత నొప్పిలో ఏం చేయాలో తెలియక పక్కనే టేబుల్ మీద MP66 బాటిల్ ఉంటే తీసుకుని ఒక 4 మాత్రలు వేసుకున్నాను. వేసుకున్న ఒక 10 నిమిషాల్లో నొప్పి తగ్గిపోయింది. నొప్పి తగ్గిపోయింది, అట్ ద సేమ్ టైం ఇంకొక 20-30 నిమిషాల్లో స్టోన్ పడిపోయింది యూరిన్ లో. దట్ వాజ్ మై సర్ప్రైజ్. ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ మామూలుగా నా అనుభవం ఏంటంటే కాన్స్టిట్యూషన్ మెడిసిన్ పడాలి, వీలైతే ఒక 2 మదర్ టించర్లు పడాలి, ఇవన్నీ వేస్తే గానీ కిడ్నీ స్టోన్స్ కరగవు, కిందకి జారవు, అబ్స్ట్రక్టెడ్ స్టోన్స్ అనే ఫీలింగ్ లో నేను ఉండేవాడిని. బట్ నో, అవసరమైన చోట బయోకెమిక్ సాల్ట్స్ ఎంత ఫాస్ట్ గా పనిచేస్తాయనడానికి నాకు ఒక ఐ ఓపెనర్ అది. రెండోది, ఒకసారి ఏదో పంటలో ఇరుక్కుందని చెప్పి ఇది కూడా నా స్టూడెంట్ డేస్ లో జరిగింది. ఆ, ఈ కిడ్నీ స్టోన్ ఇన్సిడెంట్ కి ఒక 2-3 సంవత్సరాల ముందు జరిగింది. ఆ, ఏదో ఇరుక్కుందని చెప్పేసి చేతిలో
ఈ షార్ప్ నీడిల్ లాంటిది ఏదో ఉంటే దాంతో క్లీన్ చేస్తున్నాను. చెయ్యి కదిలి ఆ నీడిల్ పోయి రెండు పళ్ళ మధ్య చిగురులోకి దిగింది గట్టిగా. దిగింది, జివ్వు ఉంటున్నాడు నొప్పి. ఏం చేయాలి ఒక్కసారిగా అసలు ఆ నొప్పి ఏ ధన్ 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 అని కొడుతుంది నొప్పి. ఆ, ఏమేద్దాం, హైపర్కేమ్ వేద్దామా, బెరడోనా వేద్దామా, అర్నికా వేద్దామా, ఏదేదో ఆలోచించుకుంటూ పక్కన MP6 ఉంటే ముందు MP6 రెండు మాత్రం నోట్లో వేసుకున్నాను. వేసుకొని మందు ఎతికి మందులన్నీ ఇంకా హైపర్కేమ్ చేతిలో పట్టుకున్నాక చూస్తే ఎందుకు మందు వేసుకోవాలి, అప్పటికే నొప్పి తగ్గిపోయింది విత్ ఇన్ సెకండ్స్. సో షార్ప్ షూటింగ్ న్యూరాలజియాస్ షార్ప్ షూటింగ్ న్యూరాలజియాస్ లో MP6X అది అక్యూట్ ఇంజరీ అయితే మాత్రం చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది అనే దానికి నాకు అది ఒక ఐ ఓపెనర్ అన్నమాట. నెక్స్ట్ అట్లాగే నా ప్రాక్టీస్ పెట్టిన తొలినాళ్ళలో రాలేండి ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఒక వెటర్నరీ డాక్టర్ గారు వచ్చారు. ఆయన సిరోసిస్ ఆఫ్ లివర్ తో బాధపడుతున్నారు. సిరోసిస్ ఆఫ్ లివర్, హెపటైటిస్ బి పాజిటివ్. ఆయన వైరల్ కౌంట్ 10 లక్షల పైన ఉంది 1 ml ఆఫ్ బ్లడ్ లో. సో అంత సివియర్ కేసులో వచ్చాడు. సార్ మీరు నన్ను ఏమన్నా చేయగలరా, నాకు ఏమైనా హెల్ప్ చేయగలరా అని వస్తే, నేను ట్రై చేస్తానండి, దీనికి నాకు అనుభవం లేదు, నేను కేసు 1-2 కేసులు తగ్గడం చూశాను అంతే అని చెప్పి అప్పుడు ఆయనకి ఏదో కాన్స్టిట్యూషనల్ గా మెడిసిన్ ఇచ్చాము. కాన్స్టిట్యూషన్ మెడిసిన్ తో ఆయన పికప్ అవుతున్నాడు కానీ స్లోగా ఉంది. బట్ ఒక వండర్ఫుల్ న్యూస్ ఏంటంటే మనకి హెపటైటిస్ బి వైరల్ లోడ్ ఒక 3 నెలల్లో జీరోకి వచ్చేసింది. సో ఒక మిల్లీలీటర్ 1 ml ఆఫ్ బ్లడ్ లో ఉన్న వైరల్ కౌంట్ 10 లక్షల దాకా ఉన్నది కాస్త 3 నెలల్లో జీరోకి వచ్చేసింది. కానీ లివర్ లో ఉన్న గట్టిదనం తగ్గట్లేదు ఫాస్ట్ గా. ఏదో మనం స్కానింగ్ చేసినప్పుడల్లా కూడా ఒకే రిజల్ట్ వస్తుంది. సరే ఇంకా అప్పటికే కొంతమంది సీనియర్ డాక్టర్ల వద్ద నేర్చుకున్నది చదువుకున్నది ఉంది కాబట్టి NS6X, నాట్రమ్ సల్ఫ్ 6X, అది ఆయనకి డైలీ 2 పూట్ల 2 మాత్రలు వేసుకోమని చెప్పి ఇచ్చేసాను. అట్లా ఆయన చాలా రిలీజియస్ గా వేసుకున్నాడు దాన్ని, ఒక చాలా డివోషనల్ గా వేసుకున్నాడు దాన్ని. 3 నెలల పాటు కంపల్సరీగా రెండు మాత్రలు వేసుకుంటూ వచ్చాడు. 3 నెలల తర్వాత స్కాన్ చేస్తే సిరోసిస్ తగ్గింది. దెర్ వాజ్ గ్రోత్ ఆఫ్ ఫ్రెష్ లివర్ టిష్యూస్ అంటారు. ఫైబ్రోజ్ అయిపోయిన పార్ట్స్ ఏమో గట్టిగా ఉండిపోయాయి కానీ వాటి చుట్టూ నార్మల్ హెల్దీ లివర్ పెరగడం కనిపించింది. సో ఇంకా అది నేను ఆయన కంప్లీట్ గా వాడమని చెప్పాను. ఆయన నియర్లీ 1 year వాడాడు. 1 year తర్వాత చూస్తే ఆల్మోస్ట్ 80% రికవరీ వచ్చింది. ఈ రోజుకి ఆయన నాకు రోడ్డు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాడు. సో ఇది జరిగి 18-19 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికీ బాగున్నాడు ఆయన. ఓకే. సో నాట్రమ్ సల్ఫ్స్ లివర్ కి అంత బాగా పనిచేస్తుందని నాకు అంతకుముందు తెలియదు. నెక్స్ట్ అట్లాగే చికున్ గున్యా ఫీవర్స్ వచ్చాయి. ఆ, విపరీతమైన బాడీ పెయిన్స్, జనాలు అల్లాడిపోతున్నారు. మీకు గుర్తుని ఉంటుంది, 15 ఏళ్ళు అయిపోయిందని, 15-20 ఏళ్ళు అయిపోతుంది చికున్ గున్యా ఎపిసోడ్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో విపరీతంగా జనాలు మంచాన పడిపోయారు ఒక టైంలో. సో ఆ టైంలో ఏం చేయాలా, మనం కాన్స్టిట్యూషన్ గా వాళ్ళకి ఏదో యూపిటోరియం పెర్ఫోలియేటియం ఇస్తున్నాం రిలీఫ్ వస్తుంది, రిస్టాక్స్ ఇస్తున్నాం రిలీఫ్ వస్తుంది, ఇంకేం చేయాలి అనుకున్న సందర్భాల్లో ఫెర్రం ఫాస్ అండ్ కాలీమూర్, ఇవి ఒంగోలు నాకు ఒక సీనియర్ డాక్టర్ గారు సజెస్ట్ చేశారు, వీటిని ఇవ్వండి పేషెంట్లకి. ఆ 2 6Xలు వాళ్ళకి డైలీ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆ పెయిన్స్ ఇంప్రూవ్మెంట్ చాలా ర్యాపిడ్ గా ఉంది అంతకుముందుతో పోలిస్తే. అలాగే సోరియాసిస్ కండిషన్స్ లో, కీలాయిడ్ కండిషన్లలో, ఇవి కూడా ఆ డాక్టర్ గారి సలహా మీదనే బాగా చెక్కులుగా ఊడిపోతున్న సోరియాసిస్ లలో CF6X ఇవ్వడం మొదలు పెట్టాను, క్యాల్కేరియా ఫ్లోర్. అలాంటి వాళ్ళకి సిమ్టమాటిక్ రిలీఫ్ రావడం కనిపించింది. నెక్స్ట్ కీలాయిడ్ కండిషన్స్ లో కూడా మనకి కాన్స్టిట్యూషన్ రెమెడీ కనుక్కోలేకపోతున్న సందర్భాల్లో ఈ క్యాల్కేరియా ఫ్లోర్ 6X ఇచ్చినప్పుడు ఆ కీలాయిడ్స్ మెత్తబడడం, హైట్ తగ్గడం ఇట్లాంటివి గమనించాం. మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ప్రతి కీలాయిడ్ కేసులో, ప్రతి సోరియాసిస్ కేసులో CFలు ఇస్తూ పోతే మనకి ఒకటే గోల్డెన్ రూల్ ఇన్ ప్రాక్టీస్: షార్ట్ కట్స్ విల్ కట్ షార్ట్ యువర్ సక్సెస్. ఓకేనా, మనం షార్ట్ కట్ల మీద ఆధారపడకూడదు. ఇవి మనం మనకి ఒక ఒక టూల్స్, మన దగ్గర ఎన్ని రకాల పనిముట్లు ఎక్కువ ఉంటే మనకు అంత ఈజీగా పని అవుతుంది, కాబట్టి ఎక్కువ పనిముట్లు ఉండడానికి టిప్స్ చెప్తున్నాను. కాబట్టి మీరు సోరియాసిస్ లో, కిలాయిడ్ లో CF ఇచ్చేయచ్చు, ప్రతి కేసులో ఇవ్వకండి, అవసరమైతే ఇవ్వండి. లేదా మనం ఎప్పుడు నేను చెప్పిన కాన్స్టిట్యూషన్ మెడిసిన్ కనుక్కోలేకపోతున్నాం, వాళ్ళకి జస్టిస్ జరగట్లేదు,
లేదు మనం మనం వేరే కంప్లైంట్కి ఇస్తున్నాము, వీళ్ళకి టెంపరీగా రిలీఫ్ కావాలి, ఇట్లాంటి సందర్భాల్లో వీటి ఉపయోగం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఒక ఫిస్టులా కేసు. ఫిస్టులాస్ నాకు ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఒక 5-10 ఏళ్ల వరకు కూడా చాలా చాలా పెద్ద టఫ్ ఛాలెంజెస్ గా ఉండేవన్నమాట. తగ్గవు. ఫైల్స్ ఏమో టకీమని తగ్గిపోతాయి, ఫిషర్స్ వెంటనే తగ్గిపోతాయి. ఫిస్టులాలేమో సంవత్సరం అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది, పేషెంట్ వస్తూనే ఉంటాడు. వాడి దుంప దగ్గర ఇంకా అసలు మనం ఏ మందులు ఇస్తాము, మన దగ్గర ఉన్న మందులని మన మన వెటరీ మెడికల్లో మనం చదవడం కూడా అయిపోతుంది అన్నమాట. వాళ్ళకి తగ్గవు, అట్లాంటి కండిషన్స్ ఉండేవి. ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఎట్లా తగ్గని కేసుల్లో అనుకుంటూ ఉంటే ఆ, ఒక పేషెంట్, నాకు పేషెంట్లే గురువులు ఒక్కోసారి మనకి, భలే ఆసక్తికరమైన సిమ్టమ్ చెప్పాడు. ఆ ఫిష్ల నుంచి వచ్చే పస్సు అది గట్టిగా ఆ, చపాతీ పిండి లాగా వస్తుందండి అన్నాడు. సో ఓకే, పస్ కమింగ్ ఒక డవ్ లైక్ కన్సిస్టెన్సీ. డవ్ అంటే చపాతీ పిండి అనమాట. డవ్ లైక్ కన్సిస్టెన్సీలో పస్ వచ్చే డ్రగ్స్ ఏంటి అని నా దగ్గర ఉన్న మెటీరియల్ మెడికల్ అన్ని ఎత్తుతూ ఉంటే దాంట్లో క్యాల్కేరియా సల్ఫ్ కనిపించింది. సో ఆయన క్యాల్కేరియా సల్ఫ్ 6x ఇచ్చిన తర్వాత ఇన్ని రకాల కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ 30, 200, 1 ml లో పనిచేయని మందులన్నీ కూడా ఈ క్యాల్కేరియా సల్ఫ్ 6x తగ్గిపోయింది ఆయన ఫిస్టులా. ఏది దాదాపు ఒక ఇప్పటికే నా దగ్గరకు వచ్చే ముందే 3-4 ఏళ్ళు బాధపడుతుంది, నా దగ్గర సంవత్సరం పైన వాడాడు. అంటే అన్ని సంవత్సరాలకు బాధపడుతున్న ఫిస్టులా ఒక 2-3 నెలల్లో తగ్గిపోయింది. ఓకే. సో మనం ఇట్లాంటి సందర్భాల్లో ఈ 6x వాడాలనే ఇవి నా ఐ ఓపెనర్స్. అట్లాగే నా ఫ్రెండ్ ఒక ఆ, చెన్నైలో ఫేమస్ డెంటల్ సర్జన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ, ఆయనకి రికరెంట్ సివియర్ హెడ్ ఏక్స్ ఉంటాయి. అంటే మైగ్రేన్ అనలేము, కంజెస్టివ్ అనలేము, క్లస్టర్ హెడ్ ఏక్స్ అనలేము, నాన్ స్పెసిఫిక్ హెడ్ ఏక్ అది. విపరీతమైన తలనొప్పి వస్తుంది, వస్తే తలకి గుడ్డ కట్టుకుని గమ్మున పడుకోవాలి. ఆయనకి అలోపతి మందులు వేసుకున్నా కూడా పెద్ద రిలీఫ్ ఉండదు. ఆయన ఏదో ఏదైనా మందు చెప్పు అని ఫోన్ చేస్తే నేను నాట్రమూర్ 6x వేసుకోండి అని చెప్పి, అప్పటికే నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి నాట్రమూర్ 6x వేసుకుని 5 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశాడు. ఇంతలో ఏం కొంపలు మునిగాయని మళ్ళీ ఫోన్ తీస్తే, "అరే, ఏం మంది వేసేవరా, వేసిన వెంటనే తగ్గిపోయింది." ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ కూడా ఇవ్వలేని రిలీఫ్ ని నాట్రమూర్ 6x ఒక 4 మాత్రలు వేసి తగ్గిపోయింది. సో అది ఆయన కాన్స్టిట్యూషన్ నాట్రమూర్, అది అది వేరే విషయం. బట్ ఆ కాన్స్టిట్యూషన్ కి ఆ టైంలో 6x పొటెన్సీ కరెక్ట్ సెట్ అయింది అనమాట. సో అంత బాగా త్వరగా పనిచేస్తాయి. దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ టూల్స్. మనం కరెక్ట్ గా వాడడం తెలిసి వాడితే ఇవన్నీ మనం మందులన్నీ కూడా కత్తులండి, వైద్యుడి చేతుల కత్తులు. సో నిపుణుడైన శస్త్ర వైద్యుడి చేతుల కత్తి ఎంత మేలు చేస్తుంది, చాలా మేలు చేస్తుంది. అదే పిచ్చోడి చేతిలో పడితే అది మొత్తానికి డ్యామేజ్ చేస్తుంది. సో మనం దాని వాడకం తెలిసి తగిన జాగ్రత్త. సో ఆ శస్త్రవైద్యుడు ఎన్ని కరెక్ట్ గా ఎంత ఎంత బలంతో ఎంత లోతుకి కత్తిని ఉపయోగించాలో ఆయనకు తెలిసి వాడతాడు కాబట్టి దానివల్ల మేలు జరుగుతుంది. ఆ అలోపతి డాక్టర్లు కూడా ఒక ఆర్ఎంపి డాక్టర్ అనుభవం లేకుండా స్టెరాయిడ్స్ ఇవ్వడానికి, ఒక ఎక్స్పర్ట్ రుమటాలజిస్ట్ తెలిసి స్టెరాయిడ్స్ ఇవ్వడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, లైఫ్ అండ్ డెత్ డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లా స్టెరాయిడ్ అనేది చాలా హార్మ్ఫుల్ డ్రగ్, కానీ దాని కరెక్ట్ వాడకం తెలిసి వాడినప్పుడు అది ఒక్కోసారి మేలు చేస్తుంది. అలా ప్రాణాపాయ సందర్భాల్లో. నెక్స్ట్ సో ఇవి ఆ, మనకి బాగా కొన్ని కొన్ని కేసులు నాకు బాగా ఉపయోగపడ్డ, నాకు నాలెడ్జ్ పెంచిన కొన్ని కేసులు మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా మన డాక్టర్ గారు చంద్రమోహన్ గారు టిష్యూ సాల్ట్స్ గురించి ఎంతో వివరంగా, నేను కూడా ఎన్నో విషయాలు తెలుసుకునే విధంగా క్లాసులు తీసుకున్నారు. వారికి మనం అంతా ఎంతో రుణపడి ఉన్నాము. కామన్ గా క్లినికల్ ప్రాక్టీస్ లో నేను ఎట్లా వాడతానో మీకు నా అనుభవం మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ ఫెర్రం ఫాస్. ఫెర్రం ఫాస్ ఎక్కువగా క్లినికల్ ప్రాక్టీస్ లో, అంటే మనం చాలా రకాలుగా వాడచ్చు దాన్ని. క్లినికల్ ప్రాక్టీస్ లో ఎక్కువగా వాడేది ఫీవర్స్. ఫీవర్స్ లో చిన్నపిల్లల్లో వాళ్ళకి కాన్స్టిట్యూటివ్ మెడిసిన్ అవసరం లేదనుకున్న సందర్భాల్లో కానీ, ఆ ఫీవర్ కి అక్యూట్ రెమెడీ ఇచ్చినప్పుడు సపోర్ట్ గా కానీ, ఇంకా పేషెంట్ బాగా యాంగ్జియస్ గా ఉన్నాడు, ఫీవర్ వచ్చేసింది అని, ఇంకా పేషెంట్ కంటే కూడా ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విపరీతమైన యాంగ్జైటీతో ఉంటారు, మనం ఏదో ఒకటి ఇవ్వాల్సిందే.
వాళ్ళకి ఎస్ఎల్ ఇస్తే సాటిస్ఫై అవ్వరు హోమియోపతి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అనుకున్నప్పుడు కానీ మనం FP6X ఇచ్చేయచ్చు సేఫ్గా ఫీవర్లలో. నేనేం చేస్తానంటే 15 మాత్రలు ఒక గ్లాస్ నీళ్ళలో కరిగించేసి జ్వరం తగ్గేదాకా అరగంటకు ఒక స్పూన్ తాగించండి అంటాం. సో ఆ మందు అక్కడ మెయిన్గా పనిచేసేది మనం ఇచ్చే అక్యూట్ రెమెడీనే. ఇది ఒక సపోర్ట్గా ఉపయోగపడుతుంది చాలా సందర్భాల్లో. టెంపరేచర్ అబ్నార్మల్గా రైజ్ అవ్వకుండా, నెక్స్ట్ విపరీతమైన తలనొప్పులు ఉంటాయి ఫీవర్లు చాలా మందికి, ఆ తలనొప్పులు తగ్గిపోవడానికి వాటికి FP ఎక్కువ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ FPని హెడ్ఏక్స్ లో కూడా జనరల్ గా వాడుకోవచ్చు మనం. కంజెస్టివ్ హెడేక్స్ అంటే తలకి రక్త ప్రసరణ ఎక్కువ వచ్చే హెడేక్స్, మొహం ఎర్రబడిపోతుంది, ఈ నరాలు ధన ధన పైకి అదురుతూ ఉంటాయి. అట్లాంటి హెడేక్స్ లో ఫెరంఫాస్ మనకి క్రానిక్ కేసులో డిస్టర్బ్ కాకుండా ఉండడానికి ఫెరంఫాస్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ బ్లడ్ బాగా తక్కువ ఉండే కేసుల్లో బ్లడ్ త్వరగా పెరగడానికి ఫెరంఫాస్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ ఈ బ్లీడింగ్ హెమరాయిడ్స్ లో విపరీతంగా రక్తం పోయేటప్పుడు ఆ రక్తం ఆగడానికి కూడా ఫెరంఫాస్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ క్యాల్కేరియా ఫాస్ 6X చాలా ఎక్కువగా వాడేది జాయింట్స్ లో, జాయింట్ ఎరోజన్, జాయింట్లు అరిగిపోవుట, ఇది ఉన్న సందర్భాల్లో యూజ్ క్యాల్కేరియా ఫాస్ 6X అనమాట. అది చాలా బాగా మన బోన్స్ అన్ని కూడా దేని తయారండి కాల్షియం ఫాస్ఫేట్ తోనే. సో మన బోన్స్ లో కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది, అండ్ అది ఎప్పుడైతే లాస్ అవుతుందో బోన్స్ అరిగిపోతాయి. మనం క్యాల్కేరియా ఫాస్ సప్లిమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. కానీ దీనిలో ఒక ఆ, తమాషా ఉంది. ఆ, ఇది కూడా ఒక సీనియర్ డాక్టర్ గారు నాకు ఇచ్చిన టిప్ అనమాట. క్యాల్కేరియా ఫాస్ కి బోన్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది. బోన్స్ అంటే ఏంటి? మన కోర్, మన ఒరిజినల్ పర్సనాలిటీ అనుకోండి ఒక రకంగా. మన కోర్ బిలీఫ్స్, కోర్ కాంపిటెన్సీస్ ఇవన్నీ కూడా బోన్స్ లో స్టోర్ అయి ఉంటాయి. మన విలువలు, మన ఆదర్శాలు, మన ఆశయాలు, మనం ఏంటి అనే ఐడెంటిటీ ఇవన్నీ కూడా బోన్స్ లో ఉంటుంది. సో ఎవరైతే బాగా డిప్రెషన్ లో ఉంటారో, ఎవరైతే బాగా లో కాన్ఫిడెన్స్ లో ఉంటారో, తమ మీద తమకి నమ్మకం ఉండదో, వాళ్ళని స్పైన్లెస్ అంటాం ఇంగ్లీష్ లో. సో క్యాల్కేరియా ఫాస్ దేనికి ఇస్తాం? వెన్నుపూస బలపడడానికి ఇస్తాం. పిల్లల్లో అయినా సరే వెన్నుపూస బలంగా లేదంటే క్యాల్కేరియా ఫాస్ ఇస్తాం. సో ఎవరైతే డిప్రెషన్ లో ఉంటారో, ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుందో, ఎవరైతే తమ మీద తమకు నమ్మకం ఉండదో, వాళ్ళకి CP6X ఇస్తే వాళ్ళలో ఆ నమ్మకం పెరుగుతుంది, వాళ్ళకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని ఎక్సలెంట్ ఒక సార్, సీనియర్ డాక్టర్ గారు చెప్పారు. ఎక్సలెంట్. సో ఆ ఈ పాయింట్ మీద నేను ఎంతో మందికి ఎంతో సహాయం చేయగలిగానండి. అది ఆ సో అదొక వండర్. సుష్లర్ గారు చేసిన గొప్ప మానవ సేవ అది. ఎంతో మంది డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి, ఎంతో మంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి, ఎంతో మంది ఎగ్జామ్స్ లో ఫేస్ చేయలేని పిల్లలకి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పెరగడానికి CP6X ఇవ్వగలిగారు. నాకు తెలుస్తుంది, ఇట్లా వంగి వస్తారు పిల్లలు, దీనికి వంగిపోయి డల్గా తల కిందకి వాల్చుకొని వస్తారు. ఒక 2-3 నెలలు గడిచాక వాడే నిటారుగా నడుస్తాడు సోల్జర్ లాగా. సో అది మనం క్లినిక్ లో మనం చూడొచ్చు మన కళ్ళతో. సో ఇంకా కామన్ గా సిపి అనేది ఆ, మనకి నరాలన్నింటిలో కూడా కాల్షియం, నరాలు కరెంట్ పాస్ అవ్వాలంటే కాల్షియం చాలా అవసరం అండి. సో కాల్షియం కనుక సరిగా లేకపోతే నరాలు బిగుసుకుపోతాయి, నరాల్లో కరెంట్ సరఫరా జరగదు. సో ఏమవుతుంది? కండలు పట్టేయడము, లేదా కండరాలు చచ్చిపడిపోవడం, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. సో క్రాంప్స్, ఎక్కడన్నా కండరాలు పట్టేస్తున్నాయి, పిక్కలు పట్టేస్తున్నాయి, ఇట్లా నడువులు పట్టేస్తున్నాయి, వేళ్ళు ఇట్లా కొంగర్లు పోతున్నాయి, కాళ్ళు వేలు ఇట్లా కండరాలు పట్టే సందర్భాల్లో క్యాల్కేరియా ఫాస్ అనేది చాలా మంచి ఫ్రెండ్ మనకి. వాళ్ళ కాన్స్టిట్యూషన్ రెమెడీ డిస్టర్బ్ కాకుండా అది హెల్ప్ చేస్తుంది. పంటి సమస్యలు, చిగుళ్ళు కాదు పళ్ళల్లో జూజు అని పెయిన్ వస్తుంటుంది, పళ్ళు ఎనామిల్ పోతూ ఉంటుంది, ఇట్లాంటి సందర్భాల్లో కూడా క్యాల్కేరియా ఫాస్ తో మనం అద్భుతంగా హెల్ప్ చేయగలుగుతాం. నెక్స్ట్ నరాల బలహీనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. CF క్యాల్కేరియా ఫ్లోరిక్ యాసిడ్ ఉండే ఒక లక్షణం ఏంటంటే దేన్నైనా కరిగించి పారేస్తుంది. ఫ్లోరిక్ యాసిడ్ ని గ్లాస్ బాటిల్లో స్టోర్ చేయలేం, ఎందుకంటే గ్లాస్ని కూడా కరిగించేస్తుంది అది. ఫ్లోరిక్ యాసిడ్ ని ఏ మెటల్లో కూడా స్టోర్ చేయలేం, మెటల్ ని కరిగించేస్తుంది, అంత రియాక్టివ్ యాసిడ్. సో దాన్ని ప్రత్యేకమైన బాటిల్లో స్టోర్ చేస్తారు స్పెషల్ గా. అట్లాంటి ఫ్లోరిక్ యాసిడ్ ఆ ధాతువు అయిన క్యాల్కేరియా దేన్నైనా కరిగించేస్తుంది. సో ఇవి ఎక్కువగా ఎక్సోస్టోసిస్ అంటాం. ఎక్సోస్టోసిస్ అంటే బోన్ గ్రోత్స్. ఊరికే ఇక్కడ నుదుటి మీద బోన్ ఇటు పెరుగుతుంది గడ్డలాగా, లేదు చేతి మీద ఒక బోన్ పెరుగుతుంది, ఎక్కడో ఒక చోట బోన్ పెరుగుతుంది, శరీరంలో ఎముక పెరుగుతుంది అన్నమాట. అలాంటి సందర్భాల్లో దాన్ని కరిగించే కెపాసిటీ ఉంటుంది.
CF6X. ఇదే కాదు, గట్టిగా ఉన్న ఏ గ్రోత్ అయినా కూడా CF6X కరిగించగలుగుతుంది. కానీ దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. అనవసరంగా వాడామంటే అది డ్యామేజ్ చేస్తుంది. సో కొన్ని రకాల మోకాళ్ళ ఎక్స్రేలు, ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళ ఎక్స్రేలు చూస్తుంటే జాయింట్లు అరిగిపోయి పక్కకి ఎముక పెరుగుంటుంది అన్నమాట. ఆస్టియోఫైట్లు అంటాం. వెన్నుపూస, సర్వైకల్ స్పాండైలోసిస్, లంబార్ స్పాండైలోసిస్, వెన్నుపూసలు టఫ్గా పట్టేసి ఉంటాయి, కొంతమంది కదలకుండా బిగుసుకుపోయి రోబోట్ల లాగా నడుస్తూ వస్తారు. అలాంటి వాళ్ళకి క్యాల్కేరియా ఫ్లోర్తో ఆ ఆస్టియోఫైట్లు పెరిగి మూమెంట్ ఫ్రీ అవ్వడం నేను కామన్ గా చూసే ఎక్స్పీరియన్స్ అండి క్లినిక్ లో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇందాక చెప్పాను CP6X, ఏ6X అయినా అనవసరంగా వాడకూడదు. కామన్ గా ఇట్లా బోన్స్ పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి, లేదా కాల్షియం తక్కువ ఉందని చెప్పేసి CP6X ఇచ్చేస్తే వాళ్ళకి ఆ CP6X ప్రభావం వల్ల విపరీతమైన క్రాంప్స్ వస్తాయి. CP6X తెలియక వాడితే. అలా CP6X వాడి క్రాంప్స్ వచ్చేస్తున్నప్పుడు దానికి యాంటీడోట్ గా CF6X బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. CP6X వాడిన బ్యాడ్ ఎఫెక్ట్ వల్ల వచ్చేదాన్ని. నెక్స్ట్ ఇంకొక పాయింట్ మీతో షేర్ చేసుకుంటానండి. ఈ నాట్రమ్ సల్ఫ్, అంటే మనకు అన్ని డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను వివరాల్లోకి వెళ్ళట్లేదు. ఒక్క పాయింట్, 2-3 పాయింట్ మనకు ఉపయోగపడేది. నాట్రమ్ సల్ఫ్ అనేది నీటి కోశాలు, ఎక్కడన్నా వాటర్ శ్లేషం ఉండే కోశాల్లో ఎక్కువ బాగా పనిచేస్తుందని మనకు అనుభవమే. సో సైనసైటిస్లు, దగ్గులు, క్రానిక్ కాఫ్స్, వీటన్నిటిలో కూడా నాట్రమ్ సల్ఫ్ ఇస్తే బాగా పనిచేస్తుందని మనకి తెలుసు కదా. కానీ డయేరియాలో ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఏంటి, సైనస్లలో విపరీతంగా నీరు ఊరిపోయి టైట్నెస్ వచ్చేసింది, నేట్రల్ సల్ఫ్ పనిచేస్తుంది. జలుబులో ముక్కుగా విపరీతంగా నీళ్లు ఊరిపోయేసి ముక్కు కారిపోయేసి ముక్కు పట్టేస్తూ ఉంటుంది, నేట్రల్ సల్ఫ్ పనిచేస్తుంది. అలాగే డయేరియా, డీసెంట్రీల్లో కూడా విపరీతమైన వాటరీ డయేరియాస్, విపరీతంగా మ్యూకస్ పడే డీసెంట్రీలు, ఇట్లాంటి వాటిలో నేట్రల్ సల్ఫ్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ అధిక స్రావాలు ఆగిపోతాయి. సో కాన్స్టిట్యూషన్ మెడిసిన్ డిస్టర్బ్ కాకూడదు. పేషెంట్కి ఏమో డయేరియా వస్తుంది, వాడు అంటే మెడిసిన్ ప్రభావం వల్ల కాదు, వాడు ఏదో తిని తెచ్చుకున్నాడు అనుకుంటా. ఇలాంటి సందర్భాల్లో నాట్రమ్ సల్ఫ్ ఇస్తే ఆ డయేరియాలు చాలా స్మూత్ గా పేషెంట్కి పెయిన్లెస్ గా కట్టుకుంటాయి. సో ఇంతటితో నేను ఈరోజు నా అనుభవాల షేరింగ్ ముగిస్తానండి. సార్ అద్భుతం, సారీ, చాలా తక్కువ అద్భుతమైన షేర్ డైమెన్షన్స్ చేసుకోగలిగాను. చెప్పారు సార్, అద్భుతం. థ్యాంక్ చాలా యూ సో థ్యాంక్స్ మచ్ అండి. డాక్టర్. చాలా థ్యాంక్స్ అండి. ఓకే సార్, నేను ఇంతటితో సెలవు తీసుకుంటానండి. శుభోదయం. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సాయి వినయ్ గారు. ఒక మంచి గ్రేట్ ఐ ఓపెనింగ్ ఫర్ ది బయోకెమిక్స్, ఐ ఓపెనింగ్ టు ది హయ్యర్ లెవెల్స్. ఎక్సలెంట్ కదా. అందుకని మనకు అందరిలో ఉన్న వాసుదేవుడు ఆజ్ఞాపించాడు. అంతకుముందు నాకు ఈ ఐడియా అంతకుముందు క్లినికల్స్లో ఉంది, కానీ అంతకుముందు చేశాం, కానీ ఫీవర్స్లో వాటిలన్నింటిలో క్లినికల్ ఎక్స్పీరియన్సెస్, బయోకెమిక్స్లో చేయాలనే ఐడియా ఇంకా తట్టకుండా నాకు అంతవరకు. వాసుదేవుడు ఒకసారి గుర్తు చేశాడు. సార్ దయాకర్ గారు అనుకుంటాను, వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ దయాకర్ గారు. వారు ఒక విజ్ఞప్తి, సార్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ పెడితే బాగుంటుంది అంటే డాక్టర్ గారు అడిగాను. అడిగితే సార్ ఓకే, ఎక్కువ టైం లేదు కానీ ఒక 20 minutes చెప్తాను, నాకు వేరే పని ఉంది అన్నారు. సరే సార్, థ్యాంక్ యూ, కనీసం ఆ టైం అని ఇచ్చారని. అది అంటే ఈ ఈ ఈ యొక్క హోమియోపతిలో ఎట్లా ఉంటుందంటే డిఫరెంట్ ప్లేన్స్లో ఒక్కొక్క డ్రగ్ డిఫరెంట్ యాంగిల్స్లో వర్క్ చేస్తుంది. ఫిజికల్ లెవెల్లో ఒకలాగా ఉంటుంది, మెంటల్ లెవెల్లో ఒకలా ఉంటుంది, వైటల్ లెవెల్లో ఒకలా ఉంటుంది. ఒక్కొక్కరు పర్సీవ్ అయిన విధానాన్ని బట్టి ఒక్కొక్క వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎవరికి వాళ్ళు యూనిక్కే. అంటే ఒకరు పెద్ద, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ, అట్లా ఏది ఉండదండి. అర్థమైందా? ఇప్పుడు అన్నం గొప్పదా, బంగారం గొప్పదా? తులం బంగారం పెడితే ఇన్ని టన్నులు, ఇన్ని కిలోల క్వింటాల బియ్యం వస్తుంది. మరి బంగారం గొప్పది అనుకుంటామా? కాదు కదా. అట్లా దేనికి దానికి యూనిక్గా ఉంటారు. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యూనిక్ గోల్డ్. ఎంత ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ చెప్పారు వినయ్ సార్. అట్లా నెక్స్ట్ క్లాస్లో కూడా డాక్టర్ శ్రీకాంత్ గారు మనకు
వారి క్లినికల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తున్నారు. వారు కూడా మనకి హ్యాపీ అయిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొన్ని పాయింట్స్ చెప్తూ నేను బయోకెమిక్స్ మీద కొన్ని ఎగ్జామ్ అని డిఫరెంట్గా రివ్యూ తీసుకుంటాను. ఓకే, ఒకసారి రివ్యూ ఎట్లా అని. బయోకెమిక్స్ని నేను ఇంకోలాగా వాడతాను. ఎట్లా అంటే ఇప్పుడు హాస్టల్ పిల్లలు ఉంటారు. ఫర్ ఎమర్జెన్సీ ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ దగ్గర ఇచ్చి ఉంటాం. సార్ జ్వరం వస్తే ఏం మంది తీసుకోవాలి? హాస్టల్లో వాళ్ళకి హాస్టల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వేరే మంది వేయనియను, అస్సలు మ్యాక్సిమం వేయనియను. హాస్టల్ ఉంటారు, వేరే అవుట్ సైడ్ ఉంటారు. అప్పుడు ఏం సార్ అంటే MP6X ఏ నొప్పులైనా వేసుకోమని చెప్తా, ఒక బాక్స్లో ఇచ్చేస్తా. జ్వరం వచ్చింది MP6X జ్వరం అని రాసి పెడతాం. జలుబు దగ్గు జస్టిషియా కానీ రొమెక్స్ కానీ ఓఎస్ అదే ఆసనం సంటం కానీ అది ఇస్తా. జలుబు దగ్గు ఉంటే ఇది వేసుకోండి. అయిన తర్వాత జనరల్ నీరసం ఎక్కువగా ఉంటాయి. ఎట్లా అంటే నీరసం ఎక్కువగా ఉంటే KP6X దగ్గర పెట్టుకోండి. రాసిస్తా అనమాట. నీరసం అని రాసిస్తా, జ్వరం అని రాసిస్తా, లేకపోతే వేడి వేడి అని జ్వరం అనే బదులు వేడి అని రాసిస్తా. జ్వరం వస్తే చైనా RTX పౌడర్ కూడా ఇస్తాను. అంటే అప్పుడు క్లినికల్గా ఏదైతే కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఉందో అది డిస్టర్బ్ కాకుండా ఈ యొక్క ఫస్ట్ ఎయిడ్ని మనం వాళ్ళకి ఇస్తే అద్భుతంగా వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. ఎంత బాగా హెల్ప్ అవుతుందండి సార్. ఒక ఆయన వచ్చారు, పెద్ద ఆయనకి వాళ్ళకి హోమియోపతి డిస్ట్రిబ్యూటర్ యాక్చువల్గా ఆయన. సార్ ఎందుకో సార్ మీరు ఇచ్చే MP6X ఇస్తే ఎక్సలెంట్గా ఎంబడి తగ్గుతున్నాయి సార్, లేక బాక్స్ ఇవ్వండి సార్ అని వచ్చాడు ఆయన. యాక్చువల్గా వాళ్ళకి పెద్ద హోమియో స్టోర్సే ఉంది. అంటే చెప్తున్నాను, మనం ఇచ్చే విధానాన్ని బట్టి కూడా మందులు పనిచేస్తాయి. MP6X ఇస్తే వాళ్ళకి జ్వరం తగ్గిపోతుందండి. చాలా 60 to 80% కేసెస్లో పెద్ద అవసరం పడదు. ఎందుకంటే ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్లో వాళ్ళకి క్లియర్ చేసి ఉంటాం. ఆల్రెడీ వాళ్ళకి వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు బయోకెమిక్స్ వాళ్ళకి సపోర్ట్గా పనిచేస్తాయి. 60 to 80% కేసెస్లో ఏది అవసరం లేదు వాళ్ళకి. హాస్టల్లో ఉండే వీళ్ళకి ఈ వయస్తే సరిగ్గా తగ్గిపోతాయి. MP, FP, KP, హెడేక్స్ ఎక్కువ అది వడదెబ్బ ఉంటాయి NM6X, జలుబు దగ్గు ఎక్కువగా ఉంటే వర్షాకాలం అయితే నాట్రమ్ కానీ అలాంటివి కాన్స్టిట్యూషన్, లేకపోతే నాట్రమ్ సల్ఫ్ 6 ఇట్లా నేను కొన్ని ఉంచుతానమాట వాళ్ళకి. సార్ నిద్ర పట్టట్లేదు అంటే KP6X అవేంటి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తాయి. అసలు అలోపతి ట్యాబ్లెట్స్ చాలా మంది వచ్చి ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు సార్ అంటే, సార్ అలోపతి ట్యాబ్లెట్స్ కూడా ఇంత ఫాస్ట్గా పనిచేయవు సార్, మీరు ఇచ్చే గ్యాస్ పౌడర్ అంటారు. గ్యాస్ ట్యాబ్లెట్స్ మీరు ఇచ్చేవి ఇంత ఫాస్ట్గా పనిచేయవు సార్ అని ఒక ఫేమస్ అలోపతి డాక్టర్ వచ్చి చెప్పినాడు. ఏంది అని నేను చూస్తే అది నాట్రమ్ ఫాస్ట్ 6X. నాట్రమ్ ఫాస్ట్ 6X అద్భుతమైన ఫాస్టెస్ట్ యాంటాసిడ్. యాంటాసిడ్ను యాసిడిటీ హైపర్ యాసిడిటీ రిలీవర్. ఎందుకంటే వీ డోంట్ డూ ఎనీ యాంటీస్ ఇన్ హోమియోపతి కదా. అంత ఎక్సలెంట్ పనిచేస్తుంది నాట్రమ్ ఫాస్ట్ 6X. యాసిడిటీ అని ఇస్తా, లేదా అజీర్ణం అని ఇస్తా. అజీర్ణం ఎక్కువగా ఉంటే మలబద్ధకం ఎక్కువ ఉంది, మలబద్ధకం ఉన్న కేసెస్లో సార్ మా పాపకి మోషన్స్ ఫ్రీ ఉండట్లేదు, ఏదైనా మంది ఇవ్వండి సార్ అంటే NM6X పెడతా. NM6X ఇవ్వలేని పరిస్థితుల్లో ఏం చేస్తాను, ఎగిలిపోలే మదర్ నుంచి ఇచ్చేసి ఇది పెట్టుకోండమ్మా, ఎప్పుడు మోషన్ ఫ్రీ లేకపోతే అది వాడుకోండి అని చెప్తా. లైక్ దిస్ వీ విల్ గివ్ ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్. ఎందుకంటే వాళ్ళు కాలేజీలో ఉంటారు, వాళ్ళకి ఏం ఇప్పుడు జ్వరం వచ్చిందనుకో ఏ మంది వేసుకోవాలి, మరి వేరే మంది మనం క్రోసిన్ కానీ వేసుకోవద్దని చెప్తామే. నిజంగా చెప్తున్నా, కాన్స్టిట్యూషన్లో కరెక్ట్ ఇస్తుంటే వీటి అవసరమే పడదండి. 20% వాడతాం అంటే అవసరం పడదు అట్లా అనమాట. నెక్స్ట్ హాస్టల్ పిల్లలు ఉంటారు, ఎవరో మన ఇంటర్మీడియట్ వాళ్ళు. రాత్రి కూడా పాపం వాళ్ళకి కాలేజీలో 10ంటికి వదిలిపెడితే మళ్ళీ విలేజ్ రూమ్లో చదువుకోవడం, నిద్ర సరిగ్గా ఉండదు. మళ్ళీ పొద్దున్నే 5కి లేపుతారు, సో నిద్ర సరిగ్గా ఉండదు. అలాంటి వాళ్ళకి ఎగ్జామ్స్ టైంలో కానీ ముందు కానీ విపరీతమైన హెడేక్స్ వచ్చి కళ్ళు తిరుగుతుంటాయి. వాళ్ళకి కాకులస్ ఇండికా 6 పెడతా యాజ్ ఏ ఫస్ట్ ఎయిడ్. అమ్మ ఎక్కువ తలనొప్పి కళ్ళు తిరగడం ఉంటే కాకులస్ ఈ మందు 2 టాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుందని చెప్తా. ఇట్లా కొన్ని ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా వాళ్ళకు ఉంచుతాను అన్నమాట.
ఇందులో బయోకెమిక్స్ మేజర్ పాత్ర పోషిస్తుంది. ఈ బయోకెమిక్స్ ఎక్సలెంట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట. ఇట్లా మనం వాడుకుంటాం. ప్రయాణాల్లో కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. మనకి వినయ్ సార్ కూడా చెప్పారు, ఎంపీ ఎక్సలెంట్ ఎంత పనిచేస్తుంది కదా. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఒక పాయింట్ అడిగిన తర్వాత బయోకెమిక్స్ మీద డౌట్స్ ఉంటే తర్వాత నేను టీవీకి వెళ్తాను. సార్ కాకులస్ ఇండికా 6x 6x కాదు, 6C 6C ఎక్సలెంట్ పనిచేస్తుంది. మీరు జర్నీస్లో కూడా యూ కెన్ క్యారీ కాకులస్ ఇండికా 6. జర్నీస్లో మేము ఎప్పుడు కూడా ఒక 2 బాక్సులు ఉంటాయి. జనరల్గా కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ వీళ్ళందరూ వెళ్తుంటారు కదా. సార్ మాకు ప్రయాణాల్లో ఏదైనా ఇవ్వండి సార్ అంటే నేను కాకులస్ ఇండికా 6 ఇస్తాను వాళ్ళకి. ఇచ్చిన తర్వాత వాళ్ళ వచ్చిన తర్వాత రిటర్న్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే, సార్ మా బస్సులో ఎవరికి తలనొప్పి వచ్చినా, నెక్స్ట్ వికారము, వామిటింగ్ సెన్సేషన్, ఇవి ఎవరికి ఉన్నా సరే ఇవి 2 టాబ్లెట్లు ఇస్తే భలే తగ్గిపోయింది సార్. ఆ బస్సు అంతా మాకు మంచి ఏమంటారు దాన్ని, మంచి ఫ్యాన్స్ అయిపోయారు సార్ అంటున్నారు. మీ మందుల వల్ల అని చెప్తున్నారు వాళ్ళు. అంత ఎక్సలెంట్ పనిచేస్తుంది కాకులస్ ఇండికా 6. ఈ కాన్స్టిట్యూషన్ మొదటి నుంచి చెప్పారు, అదేంటండి నేట్రమూరు లేకపోతే ఎగిలిఫోలియా బిల్లగానేరు. ఎగిలిఫోలియా సార్, ఎగిలిఫోలియా డ్రగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో ఉంటది ఎగిలిఫోలియా. అట్లా నెక్స్ట్ సార్ క్లారిటీ సరే సరే, ఇది సిఎఫ్ గడ్డలు కరిగిస్తుందని చెప్పారు కదా. అవునండి సార్ ఇంతకుముందు డాక్టర్ సార్, ఇది బ్రెయిన్ లో కాల్సిఫికేషన్ ఆఫ్ బ్రెయిన్ ఇటువంటి కేసులు ఉన్నప్పుడు సిఎఫ్ ఇవ్వచ్చునా సార్? ఇవ్వచ్చండి, సేఫ్ గా ఇవ్వచ్చు. కాల్సిఫికేషన్ అనే వర్డ్ వస్తే సిఎఫ్ ఇవ్వచ్చు. కాల్సిఫికేషన్ అనే వర్డ్ ఎక్కడున్నా సరే మీరు సిఎఫ్ సేఫ్ గా ఇవ్వచ్చు. ఓకేనా సార్? సార్ ఇప్పుడు ఈ CP6X అడల్ట్స్ కి అది కాంట్రా ఇండికేటెడ్ కదా సార్, అది దాన్ని యాంటీడోట్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఏంటి సార్ CP6X మీరు అనేది? CP6X అది అడల్ట్స్ కి కాంట్రా ఇండికేటెడ్ అన్నారు. అంటే నేను ఒక బుక్ లో చదివినప్పుడు కాంట్రా ఇండికేటెడ్ అన్నారు. దాన్ని యాంటీడోట్ చేయాలంటే ఏం చేయాలి సార్? చెప్పారు కదా సార్ CF6X ఇమ్మన్నారు. CF6X ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అన్నారు కాన్స్టిపేషన్ దగ్గర సార్ ఇది. అవునండి మన దగ్గర ఉన్న బిల్లగానే సార్, అదే మసూల్ టైప్ బిల్లగానేరే. దక్షిణాఫ్రికా నుంచి వాసుదేవ్ సార్. వాసుదేవ్ అండి, నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్, అనిల్ బాబు సార్, చిలకలపేట నుంచి. సార్ ఈ CP6X, నమస్తే సార్, ఇది చిన్నపిల్లలకి వాడకూడదని సార్ చెప్పేది. ఎందుకు వాడదు సార్? స్పెసిఫిక్ గా చిన్నపిల్లలకి గ్రోత్ కోసం వాడే ప్రామినెంట్ రెమెడీలో సిపి ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ రెమెడీ పిల్లలకి ఇచ్చే రెమెడీలో సిపి ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెమెడీ. వేరే సార్ చెప్పారు రామకృష్ణ శాస్త్రి గారు, చంద్రమోహన్ సార్ చైల్డ్ ఫాస్ట్ అని చెప్పారు. చైల్డ్ ఫాస్ట్ అని చెప్పారండి సార్ మాస్టర్ గారు. ఓకే, అది అంటే ఇప్పుడు వేరే సార్ చెప్పారు కదా సార్, అది CP6X ఎక్కువ వాడటం వల్ల ఇబ్బంది అయింది. అదే కొన్ని కేసెస్ లో ఆయన ఎక్స్పీరియన్స్ లో ఎక్కువగా అతిగా వాడడం వల్ల కొన్ని వేరే అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు CF ఒక యాంటీడోట్ గా పనిచేసిందని వారి ఎక్స్పీరియన్స్ మనకు చెప్పారు. అంతే, వాడొద్దని కాదు అక్కడ చెప్పింది, వాడమని. పిల్లల్లో నిటారుగా లేకపోయినా ఎస్టీమ్, బోన్స్ ఫర్ ఎస్టీమ్ సార్, అది సార్ చెప్పింది. మళ్ళీ ఒకసారి చెప్తాను, బోన్స్ ఫర్ ఎస్టీమ్. when his heart at the esteem, bone problems will come. అయితే అప్పుడు CP6X సప్లిమెంటేషన్ చేసినప్పుడు మళ్ళీ ఎస్టీమ్ అనేది డెవలప్ అవుతుంది. ఇది ఫిజికల్ గా. మెంటల్ పెయిన్కి వచ్చేవరకు ఎస్టీమ్ పోయినప్పుడు నిరాశ, నిస్పృహ, వారి మీద వాడు కాన్ఫిడెంట్ లేకపోవడం, అటువంటి పరిస్థితుల్లో కూడా CP6X ఇస్తే అప్పుడు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. ఎస్టీమ్ అంటే ఒక ఎస్టీమ్ అంటే ఎస్టీమ్ ఆత్మవిశ్వాసం లాంటిది. కరెక్ట్, ఆత్మవిశ్వాసం లాంటిది. కరెక్ట్. నెక్స్ట్ శివకుమార్ గారు. సార్ వాసుదేవ్ సార్,
ఇప్పుడు మనకి CP6X కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే లేని తక్కువ ఉన్నప్పుడు ఇవ్వమన్నారు కదా సార్. అవునండి. అది మనకి ఓన్లీ ఇప్పుడు మనకి బయోకెమిక్స్ లెవెల్లో మెంటల్ ప్లేన్ లో కూడా వచ్చేస్తుంది సార్ అది. అవును సార్. అంటే మన హై అంటే 30కి అలాగా వెళ్ళొచ్చా? అట్లా వద్దు. ఎందుకంటే అవర్ బయోకెమిక్స్ ఆల్వేస్ వర్క్స్ యాజ్ ఏ సప్లిమెంటరీ. ఒకవేళ మిగతా సిమ్టమ్స్ అన్నీ సరిపోయి ఉన్నాయనుకోండి, కాన్స్టిట్యూషన్లో సెట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు బయోకెమిక్స్ ఇవ్వచ్చు, తప్పలేదు. అంటే అది మెంటల్ ప్లేన్, ఇది ఫిజికల్ ప్లేన్ సార్. సెంటిసిమల్లో ఇవ్వచ్చు, పొటెన్షియల్ ఇవ్వచ్చు, అంతేగాని ముందే మాత్రం ఇవ్వచ్చు. అట్లా అంటే అదే సార్ నా డౌట్ ఏంటంటే మనకి ఫిజికల్ ప్లేన్ లో వర్క్ చేసేసి ఇప్పుడు ఇది బయోకెమిక్స్ మెంటల్ ప్లేన్ లో కూడా రిఫ్లెక్ట్ చేస్తాయా అని డౌట్ సార్. సిమ్టమ్స్ అన్ని సరిపోతే ఇవ్వచ్చు. అదే ఎందుకంటే సార్. ఓకే. దీస్ ఆర్ ది ఫిజికల్ ప్రిస్క్రిప్షన్స్ అంటారు, అవునవును సార్. అవును. పెథలాజికల్ ప్రిస్క్రిప్షన్స్ అన్నమాట. వీటి మీద అలా బేస్ అయ్యి ఇవి రిలీఫ్ ఇస్తాయి. వీటి మీద బేస్ అయ్యి మనము ఒక్కసారి మెంటల్ సిమ్టమ్స్కి వెళ్తే కూడా పనిచేయదు. ఓకే సార్. సరే సార్. థ్యాంక్ యూ సార్. సిమ్టమ్స్ అన్ని సరిపోయాయి అనుకోండి, యూ కెన్ గివ్ CP200. అలాగే సార్. అలాగే. థ్యాంక్ యూ. ఇస్మాయిల్ గారు ఇవ్వద్దు. ఇంకోటి సార్, ఇంకొకటి వేర్ వి డోంట్ యూజ్ అవర్ బయోకెమిక్స్ లో మీరు యాడ్ చేసుకోండి. వినయ్ సార్ 3 చెప్పారు కదా, అందులో 4వ యాడ్ చేసుకోండి. వెన్ యు ఆర్ యూజింగ్ దీస్ బయోకెమిక్ యాజ్ ఏ పొటెన్సీ, సి పొటెన్సీ, సెంటిసిమల్ పొటెన్సీ. ఇప్పుడు కాల్కేరియా సల్ఫ్ 200 ఇచ్చారనుకోండి, వారి కాల్కేరియా ఏవి ఇవ్వద్దు. నెక్స్ట్ ఫెర్రం ఫాస్ 200 ఇచ్చారనుకో, అయితే ఫెర్రం మెట్ 200 ఇచ్చారనుకో, FP6X ఇవ్వద్దు వాళ్ళకి. అట్లా వేర్ ద హయ్యర్ మెడిసిన్ ఈజ్ వర్కింగ్, డోంట్ గివ్ లోవర్ మెడిసిన్ యాజ్ ఏ వర్క్ రెమెడీ. అంటే ఏదైనా బయోకెమిక్ కూడా లోవర్ పొటెన్షియల్లో ఇవ్వకూడదు. అప్పుడు వేరే చూసుకోవాలి, ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా అది చంద్రమోహన్ సార్ చెప్పండి సార్. యాక్చువల్ గా నాకు 2-3 డాక్టర్స్ ఓల్డ్ ఏజ్ మెడిసిన్ కింద సిపి ఇస్తే చాలా బాగా పనిచేస్తుందని ఇచ్చారు. అది నేను చూశాను. దానికి అద్భుతంగా వినయ్ గారు ఇవాళ చెప్పారు. అంటే ఇట్స్ ఆ డైమెన్షన్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రమోహన్. థ్యాంక్ యూ వినయ్ గారు. ట్రాన్స్ఫర్డ్. పద్మ గారు. సార్ సార్ చెప్పండి. పిలిచారా సార్? లేదు లేదు, మీకు థ్యాంక్ యూ చెప్పాం సార్. ఆల్రెడీ ఒక 5 నుంచి వస్తుండే, అదే పోస్ట్ మ్యాన్ గా మీ లెటర్ మీకు అందించాం. సార్ చాలా థ్యాంక్ సార్ నమస్తే సార్, నా పేరు స్వాతి, గుంటూరు నుంచి. అమ్మా నమస్తే అమ్మా. సార్ ఇందాక చికెన్ గున్యాకి చెప్పారు కదా సార్, అవి 2 మెడిసిన్స్. అవునమ్మా. అవి ఒకసారి చెప్తారా సార్? ఫెర్రం ఫాస్ చెప్తా అమ్మా, ఒక్క నిమిషం. ఫెర్రం ఫాస్ KM6X, KM6X ఇంకో ఈ రెండు. ఫెర్రం ఫాస్ 6X, KM6X ఈ రెండు కలిపి ఇవ్వచ్చు. ఒకవేళ 106 106 అట్లా ఉందనుకోండి, ఫెర్రం ఫాస్ 12X కూడా ఇవ్వచ్చు. KM6X, ఫెర్రం ఫాస్ 12X రెండు కలిపి కూడా ఇవ్వచ్చు. సార్ యాక్చువల్ గా నాకు 10 days బ్యాక్ చికెన్ గున్యా వచ్చి తగ్గింది సార్. అమ్మా తగ్గింది కానీ పెయిన్స్ ఉంటున్నాయి. కాలు కింద పెట్టి నడుస్తున్న పాదం కింద అంత నొప్పులు, జాయింట్స్ దగ్గర పెయిన్స్ ఉంటున్నాయి. ఓకే, అప్పుడు ఇవ్వచ్చు. ఇవి KM అండ్ FP రెండు కలిపి ఇవ్వండి. ఎక్సలెంట్, బాగుంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మెక్ఫాస్ అడ్వైజ్ చేయొచ్చు సార్? మెక్ఫాస్ అడ్వైస్ చేయట్లేదు, ఎందుకంటే ఎక్కువ ఇవ్వచ్చు. మెక్ఫాస్ కూడా ఇవ్వచ్చు. పెయిన్స్ ఎక్కువ ఉంటే మెక్ఫాస్ కూడా ఇవ్వచ్చు. ఓకే ఓకే. ఎగ్జామ్స్కి వెళ్దామా మరి? అయితే ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, సీనియర్స్ ఎవరు కూడా ఆన్సర్ చెప్పొద్దు, జూనియర్స్ మాత్రమే చెప్పాలి. ఎందుకంటే బయోకెమిక్స్ మనకి చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయండి. అయితే జూనియర్స్ మాత్రం మీ పేరు చెప్పి, మీ ఊరు ఎక్కడ చెప్పి, మీ ఆన్సర్ చెప్పండి. అయితే మీరు మైక్ ఓపెన్ చేస్తున్నారంటే మీ పేరు అడుగుతాను నేను, వారు ఆన్సర్ చేయండి. సో ఇవాళ ఇట్లా ఎగ్జామ్ స్టార్ట్ చేద్దాం, ఏం సార్? ఓకే. నేను
నమస్కారం మాస్టర్ సివి, నమస్కారం మాస్టర్కి. ఓకే, ఇది ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాను. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే హోమియో ఫస్ట్ ఎయిడ్ కింద హోమియో బేసిక్ ఫిలాసఫీ, హోమియో కేస్ టేకింగ్, ఇంజురీస్, బైట్స్, బర్న్స్, దెబ్బలు, ఎన్ని దెబ్బలు, కాలిన కాట్లు, పాము కాటు, తేలుకాటు, జర్రికాటు, పిల్లికాటు, అన్ని రకాల కాట్లు కాలిన వాటికి ఏదైనా కాలితే ఇది ఫస్ట్ ఎయిడ్ కింద మేము తీసుకుంటాం. బేసిక్ యూనిట్ ఆఫ్ ది హోమియోపతి. దీని మీద ఒక అంటే నాట్ జూమ్ ఫిజికల్ క్లాసెస్ తీసుకుంటాం. ఒక శనివారం వీలుంటే ఆదివారం మార్నింగ్, దాన్ని తర్వాత డిసైడ్ చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము నార్కల్కి వస్తాం సార్ అంటే యూ కెన్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. మీకు గ్రూప్లో కొనలేదు సార్, నెంబర్ పెడతాను, ఆయన ఫోన్ చేసి మీ పేరు, సెల్ నెంబరు, ఊరు ఎన్రోల్ చేయించుకోండి. ఓకేనా? విల్ కండక్ట్ ఏ క్లాస్ ఆన్ ద సాటర్డే, ఎనీ వన్ సాటర్డే. నాగర్ కర్నూల్, నాగర్ కర్నూల్. ఓకే, 509 209 పిన్ కోడ్. ఓకే, విల్ గో ఫర్ ది అవర్ సెషన్ నౌ. ఒక్క నిమిషం అండి, లైన్లో ఉండండి. ఇంకొకటి ఏంటంటే మూర్తి గారు ఎక్సలెంట్ నోట్స్ మనకు ప్రిపేర్ చేసి ఇచ్చారు ఓపికతో. వారికి కూడా నమస్కారం, కృతజ్ఞతలు సార్. చాలా ఎక్సలెంట్ నోట్స్ ఇచ్చారు మాకు. సో ఫస్ట్ విల్ గో ఫర్ ది ఈ కేస్. ఒక ఆమెకు దెబ్బ తగిలి బ్లడ్ కారుతా ఉంది. అప్పుడు తీసుకొచ్చారు మీ దగ్గరికి, ఏమంటే బ్లడ్ కారుతోంది. అప్పుడు బయోకెమికల్ మీరేమి ఇస్తారు? సార్ కేవీఆర్ మూర్తి గారు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ యాక్చువల్లీ. కాకపోతే మీరు అన్మ్యూట్ చేసుకోండి, నేను అడుగుతాను పేరు పెట్టేసి. కేవీఆర్ మూర్తి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ వర్క్. FP6X అది ఇస్తే బ్లీడింగ్ ఆగిపోతుందండి. చాలా కేసెస్లో చూస్తాను. FP6 నోట్లోకి 2 టాబ్లెట్లు వేయండి, బ్లడ్ కారినప్పుడు అక్కడ ఇవ్వండి. పౌడర్ వేసి ఇవ్వండి, ఎక్సలెంట్గా బ్లీడింగ్ ఆగిపోతుంది. ఒకవేళ కావాలి అంటే కూడా మీరు ఫైకాసిలిన్ మదర్ టించర్ లోకల్ కూడా ఇవ్వచ్చు. ఈ 2 కూడా మేము వాడుతుంటాం జనరల్గా. నెక్స్ట్ క్యాలెండర్లో కూడా కలపొచ్చు అండి. క్యాలెండర్లో FP కలిపి కూడా ఒక బ్లడ్ ఆగిపోవడం కొంచెం ఆగిన తర్వాత క్యాలెండర్లో FP6X 2 కలిపి కూడా పెట్టేవాళ్ళం. మాకు గుర్తుంది, మేము చిన్నప్పుడు కూడా మేము చేసేవాళ్ళం. FP6X క్యాలెండర్ పౌడర్ పెట్టేసి సార్ క్యాలెండర్లో మదర్ టించర్, బ్లీడింగ్ ఆగడానికి ఏమో ఫైకాసిలిన్ మదర్ టించర్. ఇవన్నీ మీ క్లాసెస్ కూడా చెప్తాం యాక్చువల్గా. ఫస్ట్ ఎయిడ్ ఆల్రెడీ జూమ్లో కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సార్ ఇది సార్ చెప్పండి. ఈ క్యాలెండ్యులా దొరకకపోతే గడ్డి చామంతి ఆకు బాగా పనిచేస్తుంది. అదే సార్, బంతి చామంతి షేర్ చేసే ఒరిజిన్ కదా అది. ఓకే సార్, క్యాలెండోలా అంటేనే అది సార్. ఒకవేళ దొరకనప్పుడు మదర్ టించర్ దొరకనప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఇవ్వచ్చు. అవును. నెక్స్ట్ అయిన తర్వాత ఇంకో క్వశ్చన్ నెంబర్ 2. ఒక ఆమె సార్ నేను మొన్న చికెన్ తిన్నాను సార్, ఎక్కువ తిన్నాను, అప్పటి నుంచి నోట్లో మొత్తం విపరీతమైన పొక్కులు ఉన్నాయి సార్, విపరీతమైన నొప్పి ఉంది, ఏదో మంది ఇవ్వండి సార్ అని వచ్చింది. ఏ మంది ఇవ్వాలి? నోట్లో పొక్కులు ఉన్నాయి. పద్మప్రియ గారు ఆల్రెడీ అన్మ్యూట్ లో ఉన్నట్టున్నారు. సరే, వాళ్ళు మ్యూట్ చేస్తా. హజీరా గారు చెప్పండి. నమస్కారం అమ్మ నమస్తే. ఫెర్రంపాస్ 6X రోజు 3 డోసులు ఇస్తే అట్లా నోటి పొక్కులు బాగా తగ్గుతాయి. గుడ్, బాగా చెప్పారు హజీరా గారు. ఎక్కడండి మీరు హజీరా గారు? సార్ నెల్లూరు నుంచి శివకుమార్ గారి శిష్యురాలని సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అయిన తర్వాత ఇంకోటి
జ్వరం వచ్చిందని వచ్చారు. అప్పుడు ఏమి ఇస్తారు? కొత్త వాళ్ళు జూనియర్స్ చెప్పాలి దీనికి. నాగమణి గారు చెప్పండి. ఫెర్రంపాస్ గుడ్, అందరు చెప్పారు. ప్రసన్న అందరు గుడ్. ఫెర్రంపాస్ 6x. Ferrampas 6x will work wonderfully in the any types of fevers, any types of rising of temperature. ఇందులో అయినా సరే మీరు అదొక రామబాణం FP6x. నెక్స్ట్ అయిన తర్వాత మాకు శ్రీశైలం పాదయాత్రకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. నాగర్కర్నూలు నుంచి మీదుగా నడుచుకుంటూ వెళ్తుంటారు ఎండాకాలంలో శివరాత్రికి. అప్పుడు వాళ్ళకి పాపం విపరీతమైన కాళ్ళు మంటలు అండి అని చెప్తారు. కాళ్ళు మంటలు ఉంటాయండి. నాగమణి గారు ఆల్రెడీ చెప్పారు, మీరు మళ్ళీ చెప్పొద్దు. అప్పుడు ఏమి ఇస్తాం? ప్రసన్న గారు ఫెర్రంపాస్. ఇంకా ఇంకేమైనా చెప్తారా ప్రసన్న గారు? ఫెర్రంపాస్ తో పాటు ఇంకా కేపీ కన్నా ఇంకా ఎండల వల్ల శ్రీలత గారు కరెక్ట్. NM6X అండ్ FP6X ఈ రెండు కాంబినేషన్లు ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. NM అండ్ FP6X ఈ రెండు 3 పూట్ల తీసుకోమని వాళ్ళకి ఇచ్చేస్తాం. అయిన తర్వాత సీవియర్ గా ఉంటేనేమో క్యాంథరీ 6 అది కూడా ఇస్తాం. సీవియర్ గా బాగా విపరీతంగా ఉన్నాయనుకోండి FP6X NM6X జనరల్ గా అందరికి చేస్తాం. సీవియర్ గా మంటలు ఉన్నాయనుకోండి క్యాంథరీ 6 వాళ్ళకి పెట్టేసి రోజు 3 పూట్ల వేసుకోండి అని చెప్పేస్తాం. వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళకి బాగా తగ్గుతాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. అయిన తర్వాత ఏదైనా చర్మానికి గట్టిగా కొంచెం దెబ్బలాగా తగిలి అక్కడ ఎర్రగా పడింది, అప్పుడు ఏం అందిస్తాం? ఎవరైనా చర్మము ఎర్రపడింది, కొత్త వాళ్ళు కీర్తి గారు తీసుకుంటారు. FP6X ఎక్కడండి మీరు కీర్తి గారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్, ఓకే సరే. అదనమాట FP6X ఇస్తే మీకు డైలీ 3 డోసెస్ ఇచ్చారనుకోండి ఆ ఎర్రబడ్డది మొత్తం కూడా తగ్గిపోతుందండి. అయిన తర్వాత మీకు అవసరం ఉంటే FP6X MP6X రెండు కలిపి కూడా ఇవ్వచ్చు. ఎందుకు? ఆ దెబ్బ వల్ల విపరీతమైన నొప్పిగా ఉంటుంది, రెడ్నెస్ ఉంది. ఆ కంజెషన్ ఎనీ వేర్ దెర్ ఇస్ కంజెషన్ యూ కెన్ గివ్ సేఫ్లీ FP6X. Congestion, any types of congestion, you can give FP6X. Any types of fevers, any types of anemias. Okay. FP MP కలిపి ఇవ్వకూడదు కదా? ఏంటండి? FP MP కలిపి ఇవ్వకూడదు కావాలా? ఇవ్వచ్చు సార్, ఇవ్వచ్చు. FP MP రెండు కలిపి ఇవ్వచ్చు. నెక్స్ట్ అయిన తర్వాత ఎవరికైనా మామూలుగా ఆడవాళ్ళలో ఓసారి కాలుతుంటాయి, టక్కున గిన్నె పట్టుకున్నాడు విపరీతంగా కాలుతుంది, బొబ్బ ఏం రాలేదు కానీ ఉత్త కాలుతుందండి అంటారు. అప్పుడేమి ఇవ్వాలి? జూనియర్స్ ఓన్లీ. శివజ్యోతి గారు ఎవరైనా జూనియర్స్ చేతులు కాలుతుంటాయి కదా, గిన్నెలు పట్టుకొని టక్కన కట్కార పట్టుకొని టక్కన అర్జెంట్లో వేసినప్పుడు ఏమి ఇస్తారు? బయోకెమిక్స్ లో ఏమి ఇస్తారు? బయోకెమిక్స్ లో ఏమి ఇస్తారు కృష్ణమోహన్ గారు? FP ఇవ్వచ్చు గురుగారు, మంటలు పడుతున్నాయి. అనిల్ గారు సార్ FP గురుగారు. కరెక్ట్. ఫెర్రంపాస్ కరెక్ట్. ఫెర్రంపాస్ 6X ఇస్తే టక్కున తగ్గిపోతాయి మంటలు. కావాలంటే పావుగంటకోసారి ఇవ్వచ్చు అట్లాంటి కేసెస్ లో. ఇట్ ఈస్ అన్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్.
ఎనీ టైప్ ఆఫ్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్స్ ఏదైనా సరే, ఇది ఎండకు పోయొచ్చి విపరీతమైన బాగా ఎర్రగా మొత్తం ముఖం వేడి అయిపోయింది, లేకపోతే గిన్నెలు పట్టుకున్న వేడి అయిపోయింది, వాటన్నింటిలో కూడా వేరే FP6X సేఫ్గా ఇవ్వచ్చు. ఒకటే నెక్స్ట్ వేడి నీళ్లు, వేడి నూనె పడితే కూడా అన్నిట్లో కూడా. అయితే వేడి నూనె పడి కాలితే మళ్ళీ క్యాన్సర్స్ వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే వేడి నూనె పడితే మాత్రం బొగ్గలు వస్తాయి. బట్ FP6X మంటలు ఎక్కడున్నా అక్కడ FP6X అండి, ఎక్కడ మంటలు ఉన్నా అక్కడ FP6X. అయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు, సార్ నిన్న చికెన్ తిన్నాను, విపరీతమైన కడుపు నొప్పి ఉంది అని అన్నారు. వాణి గారు ఏమి ఇచ్చారు? వాణి గారు చెప్పండి. నాట్రమ్ ఫాస్ట్ తో పాటు ఇంకేమి ఇవ్వచ్చు? ఎంపీ సార్, ఎన్పి ప్లస్ ఎన్పితో పాటు కూడా ఎఫ్పి కూడా ఇవ్వచ్చు. వాణి గారు ఎందుకు ఎఫ్పి అని నేను చెప్తున్నా అంటే, నిన్న చికెన్ తిన్నాడు, అది బాగా వేడి చేసి, అందుకని వేడి చేసే పదార్థాలు ఏవి తీసుకున్నా కూడా తర్వాత వచ్చే వాటిలో ఎంపీ ఎఫ్పితో పాటు ఎన్పి 3 కలిపి కూడా ఇవ్వచ్చు. ఓకే సార్. ఫైవ్ పాస్ వద్దు, అది వేరు. మళ్ళీ నెక్స్ట్ అనిల్ బాబు గారు మ్యూట్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ అయిన తర్వాత ఒకరు సివియర్గా హెడేక్ ఉందని వచ్చారు, ఏమంది ఇస్తారు? ఆశ్చర్య గారు, సివియర్ హెడేక్ ఉంది, ఏమంది ఇస్తారు మీరు? మెగ్నీషియం పాస్. అజీరా గారు మెగ్నీషియం పాస్. ఇంకా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తే బాగుంటుండే. ఇంకా హెడేక్ వెళ్ళినప్పుడైతే కరెక్ట్. ప్లీజ్ డిఫరెన్షియేట్. తలనొప్పి అంటే మీరు ఇవ్వాల్సింది ఎన్ఎం కాదు, ఎంపీఏ. ఎండల వల్ల వచ్చి మళ్ళీ దాని సిమ్టమేటాలజీ సరిపోతే ఎన్ఎం, కానీ వడదెబ్బలో వల్ల సారు వినేసారు ఎక్కడ ఏం చెప్పారంటే, ఆయనకి మెంటల్ సిమ్టమ్స్ కూడా నాట్రమోర్ కనుక నాట్రమోర్ 6 ఇస్తే బాగా తగ్గిందని చెప్పారు. ఆయనకి ఆ లెవెల్లో పొటెన్సీ సరిపోయింది, అందుకని ఎన్ఎం ఇస్తే బాగా తగ్గింది. కానీ తలనొప్పులన్నింటికి ఎన్ఎం కాదు, తలనొప్పులన్నింటికి MP6X ఇస్తే బాగా తగ్గిపోతుంది. MP6Xతో పాటుగా ఎండాకాలంలో ఎండవాడ దెబ్బలు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎన్ఎం ఇవ్వచ్చు. ఓకే, క్లియర్? నెక్స్ట్ సమ్మర్లో హెడేక్స్ ఏవైనా సరే ఎఫ్పితో పాటు ఎన్ఎంతో పాటు ఎంపీ ఇవ్వచ్చు. ఎన్ని సమ్మర్ హెడేక్స్? నెక్స్ట్ చిన్న డౌట్ సార్. చెప్పండి. మార్నింగ్ టైం ఇవ్వకూడదు అంటారు కదా సార్, ఎన్ఎం వడదెబ్బ తగిలినప్పుడు మార్నింగ్ టైం అయినా ఇవ్వచ్చు సార్? వడదెబ్బ తగిలినప్పుడు మామూలుగా ఇవ్వచ్చు. ఏదైనా రూల్ ఏంటంటే, ఎనీ రెమెడీ డోంట్ గివ్ దట్ రెమెడీ ఇన్ ఏ అగ్రవేషన్ టైం, అట్లా. అయితే మామూలుగా కాన్స్టిట్యూషనల్ గా ఇస్తున్నప్పుడు ఎన్ఎం మాత్రం నైట్ టైం ఇస్తాం, బట్ అక్యూట్ కండిషన్స్ లో ఇచ్చినప్పుడు మాత్రం ఏ టైం అయినా ఇవ్వచ్చు. అక్యూట్ లో మాత్రం ఎన్ఎం ఆ టైంకి ఇవ్వాల్సి వస్తుంది, వడదెబ్బ కనుక మార్నింగ్ కూడా ఇవ్వచ్చు అట్లా. ఓకే అందుకని క్రానిక్ లో మాత్రం అట్లా ఇవ్వకండి. నెక్స్ట్ ఇంకొకటి బాగా సీవియర్ ఒకసారి టక్కున పట్టేస్తుంటాయి, కాళ్ళు పిక్కలు పట్టేస్తాయి నిద్రలో, అప్పుడు ఏమి ఇస్తారు? వాళ్ళకి శిరీష గారు MP6X అండి. MP6X రాంబాబు గారు MP6X కరెక్ట్. అటువంటి వాళ్ళకి మీరు SOS పెట్టాలి. అంటే ఎమర్జెన్సీ SOS మెడిసిన్స్ అంటే ఏంటంటే వెన్ నెసెసరీ అని MP6X ఇచ్చేసి క్రామ్స్ అని రాసి ఇచ్చేయాలి. క్రామ్స్ వచ్చినప్పుడు ఇది వేసుకోమని చెప్పాలి. MP6X 2 టాబ్లెట్ వేసుకొని మన MSL ఉంటుంది కదా, రాసుకునే వరకు ఆ క్రామ్స్ తగ్గుతాయి. చాలా మందికి క్రామ్స్ వస్తుంటాయి, నిద్రలో క్రామ్స్ వస్తుంటాయి, వీక్నెస్ వల్ల. అది వేరే సబ్జెక్ట్, కానీ అలాంటి వాళ్ళకి మాత్రం MP6X విల్ డూ వండర్స్. ఓకే, నెక్స్ట్
మాస్టర్ గారు చిన్న డౌట్ అండి. MP66 తో పాటు CF66 కూడా, అంటే మీరు లెగ్మెంట్స్ ఇది అన్నారు కదా, దానికి అది కూడా వాడొచ్చా అండి? ఎక్సలెంట్, కరెక్ట్. ఎందుకు వెన్ there is problem with the elasticity, you can give CF66. ఎంపీతో పాటు CF కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఇన్స్టాంట్ స్పాస్మోడిక్ లో ఎంపీ బాగా పనిచేస్తుంది, క్రానిక్ ఎలాస్టిసిటీలో మాత్రం CF పనిచేస్తుంది. అందుకని ఎంపీ మాత్రమే సజెస్ట్ చేస్తాం ఆ అక్యూట్ కండిషన్ లో. కావాలంటే ఎంపీ CF రెండు కలిపి కూడా ఇవ్వచ్చు. చూద్దాం, అది కూడా చూడండి ఒకసారి. చూసి మీ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పండి. డాక్టర్ గారి దగ్గర నేను శిష్యురాలనే కాబట్టి ప్రాక్టీస్ చూడండి ఒకసారి ఇచ్చి చూడండి. నెక్స్ట్ అయిన తర్వాత ఇప్పుడుండే భంగ విరేచనాల్లో విపరీతమైన కడుపు నొప్పి ఉంది. కడుపు నొప్పితో పాటు మోషన్స్ అవుతున్నాయి. కొత్త వాళ్ళు చెప్పాలి. కొత్త వాళ్ళు ఎవరైనా? ప్రసన్న గారు. MP66 కరెక్ట్. MP66 తో పాటు ఇంకేం ఇవ్వచ్చు? ఇంతకుముందు చెప్పిన వాళ్ళు మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళు మాత్రం. ఆశ్రిత గారు చెప్పండి. ఆశ్రిత గారు, కృష్ణమూర్తి. ఆశ్రిత కాదండి, మనోహర్ని. తలనొప్పులకి ఎంపీతో పాటు KP కూడా ఇస్తే తగ్గుతానే. KP వాడొచ్చా వాడకూడదా? దేనికండి? తలనొప్పుల్లో అది కారణాన్ని బట్టి ఉంటుంది. ఎంపీతో పాటు విపరీతమైన నీరసము, నిస్సత్తు వల్ల అట్లా ఉంటే KP కూడా ఇవ్వచ్చు. ఆ కాంబినేషన్ లో KP ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్. ఇంతకుముందు క్రాంప్స్ ఒకటి చెప్పుకున్నాం కదా. పెయిన్స్, ఇన్ ఆల్ టైప్ ఆఫ్ పెయిన్స్ యూ కెన్ డిస్పెన్స్ MP66. అయిన తర్వాత ఇది మజిల్స్ లోను టెండాన్స్ లోను ఉంటుంది MP66. ఓకే. బంక విరోచనాలు ఇంకా అవ్వలేదు సార్, ఎవరు చెప్పలేదు. బంక విరేచనాలు చెప్పలేదు ఎవరు కూడా. సార్ కంప్లైంట్ చేస్తున్నారు, చెప్పాలి. జీనియర్స్ ఎవరైనా సరే చెప్పాలి. MP66 సార్. వాణి గారు చెప్పాలి. ఎంపీతో పాటు ఇంకేమి ఇవ్వచ్చు బంక విరేచనాల్లో? నాట్రమ్ సల్ఫా. వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. NPయా NSఆ? ఎందుకంటే మొన్న వర్షాలు బాగా పడ్డాయి చూసారా. వర్షాలు బాగా పడిన తర్వాత చాలా మందికి ఈ బంక విరేచనాలు, మోషన్స్ కూడా అయ్యాయి. లూజ్ మోషన్స్ తో పాటు బంక విరేచనాలు అయ్యాయి. అండ్ there is liver disturbances, you can give NS, not NP, NS will do wonders there. ఎంపీతో పాటు NS ఇవ్వండి. ఇలాంటి కండిషన్లో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్, ఇప్పుడు వర్షాలు మొన్న బాగా వచ్చాయి, దానివల్ల బంక విరేచనాలు అయ్యాయి, మోషన్స్ అయ్యాయి అంటే మాత్రం NS విల్ వర్క్ వండర్స్ దేర్. ఎంపీతో పాటు NS ఇవ్వండి, అప్పుడు బాగా పనిచేస్తుంది. అట్లా కాకుండా జనరల్ గా ఎండాకాలంలో వచ్చే బంక విరేచనాల్లో అయితేనేమో NMతో పాటు MP ఇవ్వాలి. ఎంపీతో పాటు NM, FP కూడా ఇవ్వాలా, గుర్తుపెట్టుకోండి. FP కూడా ఇవ్వాలి. డిసెంట్రీలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి బ్లడ్ ఎక్కువగా ఉంటుంది, ఒకటి బ్లడ్ తక్కువగా ఉంటుంది. బ్లడ్ ఎక్కువ ఉన్న వాటిలో కూడా ఇది ఇవ్వాలి, ఇది FP ఇవ్వాలి. అయిన తర్వాత జనరల్ గా డిసెంట్రీకి అయితే MP, FP, KM కూడా బాగా పనిచేస్తుంది. KM66. ఓకే, నెక్స్ట్. సార్ ఎండాకాలంలో వచ్చే ఈ బంక విరేచనాలకి FP, MP, KM సార్ చెప్పింది? FP, NM సార్. NM. ఓకే, ఎండాకాలంలో వాటికి NM. నెక్స్ట్. ఎండ్ ఉంటే NM గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఉంటే NM. NM ఫర్ సన్. కరెక్ట్. నెక్స్ట్ ఇంకోటి KM66. NM, KM ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయి కొన్నిట్లో. సమ్మర్లో వచ్చే బంక విరేచనాల్లో NM అండ్ KM ఈ రెండు కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చెప్తానండి. KM పని
చెప్తాను. ఇంకొన్ని డౌట్స్ ఇంకా ఇవి చెప్తాను. నెక్స్ట్ ఊర్లో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. కంజక్టివిటీస్ అనుకోండి, చికెన్ కోవిడ్ అనుకోండి. అప్పుడు కొంతమంది వచ్చి అడిగారు, సార్ మాకు రాకుండా ఏదైనా మందు ఇవ్వండి సార్, హోమియోలో బాగుంటుంది అంటే ఏమి ఇస్తాం? జూనియర్స్ చెప్పాలి. జూనియర్స్ అన్మ్యూట్ కావాలి. ఆల్రెడీ చెప్పాను వాళ్ళు. చెప్పండి సార్ కాళీమూర్. KM6X కరెక్ట్. KM6X 3 పూట్ల ఇస్తే చాలా కేసెస్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. ఆ ఫ్యామిలీలో నేను చూశాను. కొన్ని ఫ్యామిలీస్లో మనం ఆ ప్రివెంటివ్ ఇచ్చిన కేసెస్లో మాత్రం వాళ్ళకి మాత్రం సోకలేదు. ఒకరిద్దరు సోకినా కూడా చాలా లెస్ సివియారిటీ, కాంప్లికేషన్స్ మాత్రం రాకుండా అయిపోయి. అట్లా చాలా చెప్తాను. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. కొందరు అలోపతి మందులు వాడి వచ్చినారు బాగా. వచ్చిన తర్వాత లేకపోతే పోస్ట్ పోన్ టాబ్లెట్స్ వాడినారు. మెన్సెస్ తిరుపతి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, కానీ పోస్ట్ పోన్ మెంటల్ వాడినాను. అప్పటి నుంచి విపరీతంగా అయినా కడుపు నొప్పిగా ఉందండి, ఏ మందు ఇవ్వండి అని వస్తారు. కొత్త వాళ్ళు చెప్పాలి. ఒక్క నిమిషం. అజీర గారు వద్దు, నాగమణి గారు వద్దు, స్వాతి గారు వద్దు, శ్వేత గారు. ఏంటండి? KM6X. దాంతో పాటు ఇంకేం ఇవ్వాలమ్మా శ్వేత గారు? MP6. కరెక్ట్. KM తో పాటు MP6. ఈ రెండు కూడా 3 పూట్ల పెట్టుకొని ఒక వారం 10 రోజులు వేసుకోమని చెప్తే రాను అవి వాడి సైడ్ ఎఫెక్ట్స్ ని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు పేరు చెప్పిన పేర్లు కాకుండా మిగతా వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయాలి. ఒక్క నిమిషం అండి. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఆల్రెడీ చెప్పిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు చెప్పాలా. అయిన తర్వాత సైకియాట్రీ మెడిసిన్స్ వాడుతున్నానండి నేను. అప్పటి నుంచి కండరాలు పట్టేస్తున్నాయండి అని చెప్తారు. కండరాలు పట్టేస్తున్నాయండి, బాగా నొప్పులుగా ఉంటున్నాయండి అని చెప్తారు. ఏమిస్తారు స్వాతి గారు? MP plus KM. గుడ్. MP plus KM. ఓకే, నెక్స్ట్ MP6X మెయిన్ సార్. జగదీశ్వర్ గారు చెప్పండి. MP6X మెయిన్ అండి. MP plus KM ఇవ్వాలి అక్కడ, అదే కాంబినేషన్. ఎందుకు? అబ్యూజ్ ఆఫ్ ది సైకియాట్రిక్ మెడిసిన్స్. అందుకని మీరు ఎంపీతో పాటు KM కూడా ఇస్తేనే బాగా పనిచేస్తుంది. ఇది KM అనేది ఫైబ్రిన్ అనే టిష్యూలో ఉంటుంది. అండ్ అయిన తర్వాత ఇంకొకటి, బాగా జ్వరంగా ఉంది, జ్వరం తగ్గిందండి. తగ్గిన తర్వాత కొంచెం అప్పటి నుంచి కూడా కొంచెం నిద్ర లేకపోవడం, ఓకే, నీరసంగా ఉంది. అప్పుడు ఏమి ఇస్తారు? ఇంతకుముందు చెప్పిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు చెప్పాలి. నాగమణి గారు వద్దు, శ్రీలక్ష్మి చెప్పండి. KM తో పాటు KM. గుడ్. KM తో పాటు ఇంకేమి ఇవ్వచ్చు? KP కూడా ఇవ్వచ్చు. CP కూడా KP. CP కూడా CP కాదు సార్, KP ఇవ్వండి. KM తో పాటు KP. బెస్ట్ ఫర్ వీక్నెస్ ఆఫ్టర్ కన్వాలిసెన్స్. KM తో పాటు ఇవి ఇచ్చుకోండి. నెక్స్ట్ అయిన తర్వాత ఈ వర్షాకాలంలో విపరీతమైన మోషన్స్ కి మందులు ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఏమవుతుంది? జాండీస్ వస్తుంది వర్షాకాలంలో. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో జాండీస్ కి మందులు వాడిన తర్వాత జాండీస్ వస్తుంది. వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు?
ఇంతకుముందు స్వాతి గారు మీరు కాదు, రూపకళ గారు చెప్పండి. నేట్రమ్ సెల్ఫ్ 6x. నాట్రమ్ సెల్ఫ్ 6x. దాంతో పాటు ఇంకేమి ఇవ్వచ్చు? నాట్రమ్ కేఎం సెల్ఫ్ కూడా పాటు ఇవ్వచ్చు. ఆ కేఎం కూడా నాట్రమ్ సెల్ఫ్ తో పాటు KM6X ఈ రెండు కాంబినేషన్లు ఇస్తే కూడా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటాను. ఆకలి లేదు, జ్వరం వచ్చింది ఆకలి లేదు, అప్పటి నుంచి కూడా ఇవ్వచ్చు. కన్వల్షన్స్, ఫిట్స్ ఉన్నాయండి, లేదా షాక్ ఉందండి అంటే వాళ్ళకు కూడా మీరు ఇది ఇవ్వచ్చు. నెక్స్ట్ అయిన తర్వాత బాగా విపరీతంగా ఇంకో కేసు చెప్తాను. వర్షాలు పడ్డాయి కానీ బాగా దగ్గు విపరీతంగా ఉంది, తెమ్మడ బంకలాగా సాగుతోంది అంటే ఏమి ఇస్తారు మీరు? ఏంటండి? ఎన్ఎస్ అండి. జగదీశ్వర్ గారు చెప్పండి మీరు. నాట్రమ్ సెల్ఫ్ కూడా ఇవ్వచ్చు. నాట్రమ్ సెల్ఫ్ కన్నా ఇంకా బాగా పనిచేసేది ఇంకోటి ఉంది, ఖాళీ సెల్ఫ్. గుడ్. నాగమణి గారు, ఎందుకు ఖాళీ సెల్ఫ్ అనుకుంటున్నారు మీరు? అది ఫ్లెమ్ కనుక బాగా స్టిక్కీగా ఉంటే క్యాలీ సెల్ఫ్ అండి, yellowish గా ఉంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. స్టిక్కీగా లేకపోతే నాట్రమ్ సెల్ఫ్. అలా స్టిక్కీగా ఉంది కనుక దెన్ యూ కెన్ గివ్ ఖాళీ సెల్ఫ్. ఇట్ వండర్స్ వెరీ నైస్లీ. నెక్స్ట్ సీవియర్ జలుబు తగ్గొచ్చి సీవియర్ హెడేక్ ఉంది, ఎంత నొప్పులుగా ఉంది, బాగా నొప్పులుగా ఉంది. నెక్స్ట్ నాగమణి గారు మీరు వద్దు, వేరే వాళ్ళు చెప్పాలి. అర్జున గారు వద్దు. నెక్స్ట్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పండి. కొత్త వాళ్ళు వీళ్ళు కాకుండా, అంటే నా ఉద్దేశం ఏంటంటే అందరూ ఇన్వాల్వ్. ప్రసన్న గారు చెప్పండి. సార్ కేఎస్ ఎంపీ సార్. KS6X ఎల్లో ఉంది. ఏంటండి? KS6X అండ్ MP6X డిశ్చార్జ్ ఎల్లో డిశ్చార్జెస్. కరెక్ట్, బాగా చెప్పారు. KS6X తో పాటు MP6X, when the discharges are yellowish in color, it will works wonderfully. KS6X. ఓకే, అయిన తర్వాత నాకు విపరీతంగా దగ్గు ఉందండి, జలుబు ఉంది, తెమ్మడ బంగాళాగా ఉంది, సాయంత్రం పూట ఎక్కువగా దగ్గు వస్తుందండి అన్నారు అనుకోండి, చల్లగా లవ్వుతే ఎక్కువ అవుతుంది అన్నారు అనుకోండి, అప్పుడేమి ఇస్తారు? ఫెర్రంఫాస్ కూడా కలుపుకోండి. నాట్రమ్ సెల్ఫ్ 6x. ఫెర్రంఫాస్ నాట్రమ్ సెల్ఫ్ సార్. నేను చెప్పింది ఇంకా అర్థం కాలేదు మీకు. దగ్గు జలుబు ఉంది, దాంతో పాటు సాయంత్రం పూట ఎక్కువగా ఉంటుంది. రిపీటింగ్ వన్స్ అగైన్, కోల్డ్ కాఫ్, ఇంకా తెమ్మడ కూడా బంగాలుగా ఉంది, సాయంత్రం ఎక్కువవుతుంది. KS6X బాగా పనిచేస్తుంది. ఈవినింగ్ రైజ్ ఆఫ్ ఈవినింగ్ పల్స్టిల్లా కేఎస్ కొంచెం ఈక్వల్ గా ఇది అంటారు కదా మాస్టర్ గారు. ఎల్లో కరెక్ట్. పల్స్టిల్లా ఇస్ ద ఎక్యూట్ ఆఫ్ KS6X. కనుక KS6X కూడా ఈవినింగ్ కాఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు KS6X చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, అయిన తర్వాత నొప్పులు కాసేపు ఇక్కడ ఉంటున్నాయి, కాసేపు ఇక్కడ ఉంటున్నాయి, మళ్ళీ కాసేపు ఇక్కడ మారుతున్నాయి, కాసేపు ఇంకో దగ్గర ఉంటున్నాయి, ఇట్లాంటి కేసెస్ లో మనం ఏమి ఇస్తాం? కేఎం కదండి. కృష్ణమోహన్ గారు చెప్పండి. కృష్ణమోహన్ గారు. ఎంపీ ఇవ్వచ్చు సార్. ఎంపీతో పాటు ఇంకా కాలిఫాస్ 6X సార్. ఎంపీతో పాటు షిఫ్టింగ్ పెయిన్స్. ఎన్పి కాలిఫాస్ 6X సార్. KP6X. కాలిఫాస్ ఓకే. కాలిఫాస్ కన్నా ఇంకా స్పెసిఫిక్ గీత గారు. KS6X. గీత గారు. సార్ KS6X. ఐ థాట్ ఆఫ్ నాట్రమ్ ఫాస్ ఇచ్చిందా సార్ మీరు ఇక్కడ నోట్ లో? అది గ్యాస్ ట్రబుల్ వల్ల, బట్ షిఫ్టింగ్ పెయిన్స్ KS6X సార్. KS6X కరెక్ట్. When the pains are very shifting in nature, you can safely give KS6X. గ్యాస్ ట్రబుల్ వల్ల అయితే NP అది వేరు. ఓకే, షిఫ్టింగ్ పెయిన్స్
అయిన తర్వాత కండ్ల కలికి వచ్చింది, ఉసులు కడుతున్నాయి, ఉసులు ఎల్లోగా ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి ఉసులు, అప్పుడేమి ఇస్తారు? కేఎస్తో పాటుగా ఎప్పి, కేఎస్తో పాటుగా ఎప్పి కూడా ఇస్తే వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది. ఓకే, ఇక్కడికి ఆపుదాం, మనం ఆల్రెడీ 10 minutes ఎక్సైడ్ అయ్యాం. ఓకే, బాగుందా అండి? ఇట్లా అందరికి యూస్ఫుల్ గా చాలా ఉంది. బాగుంది సార్, ఈ సెషన్ చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుందండి. ఓకే, వెరీ వెరీ సీనియర్స్ కి రిఫ్రెషింగ్ కోర్స్ సార్ ఇది, సీనియర్స్ కి రిఫ్రెషింగ్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇటువంటివన్నీ పెడుతుండండి సార్, అప్పుడప్పుడు చాలా బాగుంటది. సరే సార్, థ్యాంక్ యూ అండి. ఇట్లా కంటిన్యూ చేసుకుందాం, వరకు కంటిన్యూ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా క్లాస్ చేస్తే మా డౌట్స్ అన్ని క్లారిఫై అవుతున్నాయి సార్. సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లినికల్ సెషన్ ట్యూస్డే శ్రీకాంత్ గారిది ఉంటుందండి. శ్రీకాంత్ గారి క్లాస్ అయిన తర్వాత మళ్ళీ మనం ఈ ఎగ్జామ్ పెట్టుకుందాం. మళ్ళీ నెక్స్ట్ రెమెడీస్ ఏంటి అంటే, ఒక్క నిమిషం చెప్తాను, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనకి ఎంపీ ఎఫ్పి అయిపోయింది కదా, కేపీ ఎన్ఎస్ తీసుకుందాం అంతే, ఈ రెండే తీసుకుందాం. ఎందుకంటే మనము ఎక్కువ టైం ఇవ్వలేదు ఎన్ఎస్కి. ఎన్ఎస్ వండర్స్ ఉంటుంది, నేను అందులో యాడ్ చేస్తాను. కేపీ అండ్ ఎన్ఎస్ ఈ రెండే నెక్స్ట్ క్లాస్లో. ఓకే, సరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు, లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్. వాసుదేవ. వాసుదేవ సార్. వాసుదేవ సార్. వాసుదేవ సార్. నమస్కారం మాస్టర్ గారు. వాసుదేవ్ అండి.